కార్యక్రమాలకు సంబంధించి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మీద ఎవరైనా ఏమైనా మాట్లాడదలుచుకుంటే, లేదు ఇంకా 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 బాగా తీయడానికి ఏమైనా సూచన ఇవ్వదలుచుకుంటే ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి దయచేసి దాని మీద చర్చించవలసిందిగా కోరుతున్నాను. అవసరం లేదు. కార్యదర్శి నివేదిక మా అంచనాలకి మా ఆశయాలకి తగ్గట్టుగానే ఉన్నది. మీ మౌనమే సమాధానం చెప్తుంది కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఆమోదించినట్టుగా భావిస్తూ తదుపరి కార్యక్రమానికి వెళ్తున్నాను. తదుపరి కార్యక్రమం పివి ప్రసాదరావు గారు, ఆయన ఫైనాన్షియల్ రిపోర్ట్ చదివిస్తారు. నమస్కారం. మన రాజేశ వార్షిక లెక్కలు రిపోర్ట్ మీ అందరికీ ఈ కాపీలు మొత్తం ముందుది ఆడిటర్స్ రిపోర్ట్ అండి, రెండోది రిసీట్స్ అండ్ పేమెంట్స్, మూడోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, చివరిగా బ్యాలెన్స్ షీట్. మొదటి పేజీ ఆడిటర్స్ రిపోర్ట్ అండి, రెండో పేజీ రిసీట్స్ అండ్ పేమెంట్స్, మూడోది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఈ సంవత్సరం రిసీట్స్ అండ్ పేమెంట్స్ లో మనకి మొత్తం రిసీట్స్ 16,87,029.54 అండి. ఇవి రిసీట్స్. ఇందులో మనం ఎఫ్డీలో వేసింది 12 లక్షలు. ఖర్చుల వివరాలను ఇందులో ఇవ్వడం జరిగింది. ఆడిట్ ఫీజు అయితే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, జూమ్ లైసెన్స్, మనకి మేజర్గా జూమ్ లైసెన్స్ అండి. తర్వాత మెమెంటోస్, షాల్స్, ఫెసిలిటేషన్స్, తర్వాత సప్లై బ్యాడ్జెస్, గిఫ్ట్ బ్యాగులు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అది మనకి ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ 19,591 రూపాయలు అండి. క్యాష్ అట్ బ్యాంక్ 59,376 రూపాయలు ఉంది. ఇది మన రిసీట్స్ అండ్ పేమెంట్స్. అలాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనకి మొత్తం ఇన్కమ్ డొనేషన్స్ ద్వారా అయితేనే, డొనేషన్స్ స్వార్థి ద్వారా అయితేనే, ఇంట్రెస్ట్ అయితేనే 4,79,030 రూపాయలు వచ్చింది. దీనిలో ఖర్చులు పోను మనకి 70,379 రూపాయలు మనకి మిగిలింది అనమాట. మనకి ఆదాయమే ఉంది, మనకి ఖర్చు కన్నా ఆదాయం మనకి మిగిలింది ఇది. అలాగే మన బ్యాలెన్స్ షీట్ లో మనకి ఇంట్రెస్ట్ రిసీవ్ కొత్తగా వచ్చిందంటే 1,14,409 రూపాయలు. తర్వాత టీడీఎస్ దాని మీద 32,783 రూపాయలు కట్టింది. మనకి మొత్తం కార్పస్ డొనేషన్స్ 12 లక్షలు. అలాగే మనకున్న లైబిలిటీస్ మళ్ళీ ఆడిటర్ ఫీజు ఇంకా 4,000 రూపాయలు మనం చెల్లించాల్సి. ఎందుకంటే ఇది ఆమోదించిన తర్వాత ఈ ఏడాది వచ్చే ఏడాది చెల్లించడం జరుగుతుంది, చిన్న ఏడాది చెల్లించడం జరిగింది. ఇది మన బ్యాలెన్స్ షీట్స్ దూరంగా దీన్ని చర్చించి ఆమోదించవలసిందిగా సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను. ఒకరు ఆమోదించినట్టయితే ఒకసారి మీరు చాలా క్లారిఫికేషన్ ఉన్నది. ఆడిట్ రిపోర్ట్ లో ఆడిట్ గారు నెంబర్ 1 పాయింట్ టీచర్ అది చదవండి ఒకసారి. అది చాలా డేంజర్. అందరూ దయచేసి చదవండి. అది కొంచెం చెప్పండి. Association having the PAN number as per income tax rules, it is an association of persons AOP and not trust. So it is required to the committee member. Please, kindly time కాదు, ఒక్కొక్క లైన్ చదివి దాని అర్థం చెప్పండి. So it is requested to committee member to act as trust and close the compliances which is required for the trust. నేను చదువుతున్నాను. అసోసియేషన్ హ్యావింగ్ ది పాన్ నంబర్ పర్టికులర్ నంబర్ ఇచ్చారు. యాజ్
per income tax rules, it is an association of persons and not trust. ఈ పర్సన్స్ కాదు, అసోసియేషన్. చాలా సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో మనం చేసుకున్నాం. అతను అంటాడు ఇట్ ఇస్ నాట్ ట్రస్ట్ బట్ ఇట్ ఈజ్ అన్ అసోసియేషన్ అంటున్నాడు. సెకండ్ లైన్ చదవండి. ఇట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు కమిటీ మెంబర్ టు యాక్ట్ యాజ్ ఎ ట్రస్ట్ అంటున్నాడు. మొదటి లైన్లో ట్రస్ట్ కాదంటున్నాడు, రెండో లైన్లో ట్రస్ట్ లాగా మెంబర్స్ యాడ్ చేయమంటున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? అది నాకు కొంచెం క్లారిటీ కావాలి. అంటే ట్రస్ట్గా కన్వర్ట్ చేయమని సజెషన్ అది. అదెందుకు సజెషన్? వాట్ మేడ్ హిమ్ టు మేక్ సజెషన్? ఎందుకంటే వాళ్ళు సజెషన్ ఉండండి. మనం ATG ట్రై చేస్తున్నాం. చేసినా చేయకపోయినా ATG అసోసియేషన్ కూడా ఇస్తారు, మాకు ఇచ్చారు. మేము ట్రై చేస్తున్నాం. ATG Any association registered under the Society Registration Act, every year it has to be renewed. First thing. Next, out of the income derived from the any sources, 85% of the income has to be expended. It should be expended. Only 15% you are entitled to your association. That's why this year we have received nearly 30 lakhs or 40 lakhs as souvenir or other things. మనం దానికి అంత ఖర్చు చేయాలి. 85% దాన్ని ఏం చేసినాము, క్యాపిటల్ ఫండ్ కింద పెట్టించాము. కార్పస్ ఫండ్ కింద పెట్టించాము. దాన్ని నెక్స్ట్ ఇయర్ దాని ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. దాని నుంచి మీరు దీన్ని ఏమో ట్రస్ట్ గా చేసుకుంటే బాగుంటుంది ఆయన సలహా. One more thing. On that second point they have raised, it is requested to the committee member, not members. That means each and every committee member to act as a trust. It is not your own fund. It is as like a trust only you have to behave. That for the corpus fund, this is the link. That's why this is a very crucial observation of audit. That we have to take the decision in the general body and we decide it. In a collective manner as a trust for the spending of that 12 lakhs. సార్ ఇంకొచ్చిన విషయం, మాకు కూడా భువనేశ్వర్ ఆంధ్ర కల్చర్ రిజిస్ట్రేషన్కి సర్ప్లస్ ఇన్కమ్ ఓవర్ ది ఎక్స్పెండిచర్ వస్తే మా చార్టెడ్ అకౌంటెంట్ గారు ఇన్సిడెంట్లీ ఇది అవర్ ప్రెసిడెంట్ కూడా అప్పుడు మాకు తేజరాజ్ పార్టీ ఎన్నో 62 బ్యాచ్ అతను మేము ఏం చేశాడంటే బిల్డింగ్ కార్పస్ ఫండ్ అని దాన్ని వేరేగా ఉంచాం టు అవాయిడ్ ట్యాక్స్ అన్నమాట. అందుకు అలా ఉంచి దాన్ని అలా ప్రొజెక్ట్ చేసి కొంచెం ఇప్పుడు మీకు జాగా ఉంది కాబట్టి బిల్డింగ్ కార్పొరేషన్ పెట్టారు. ఇప్పుడు మనకి ఎక్కడ ఇంకా జాగా లేదు. లెట్ మీ కంప్లీట్. ఒక ఈ డబ్బుని మనం ఏదో ఒక స్కీమ్ కింద దేని కింద ఒక ప్రొజెక్షన్ చేసి దాని కింద చేస్తున్నామని మన అసోసియేషన్ కాదు. ట్రస్ట్కి అసోసియేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, అసోసియేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు ట్రస్ట్ అంటే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ట్రస్టీ ఉంటాడు. సో ఈ పాయింట్ కొంచెం మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. వాట్ నెక్స్ట్ థింగ్స్ విల్ డిస్కస్ అటువంటి ఆలోచన. Sir, one more thing. Okay, sir, discuss here. In Tarvata, we shown donation to corpus fund, 12 lakhs. Details here. Details. ఎవరు ఇచ్చారు అది ఏంటంటే ఎలక్షన్ నోట్ అది ఉండాలి మీకు. ఎలక్షన్ నోట్లో ఎందుకంటే మరి సార్ ఒక్కొక్క ఆడిటర్ ఒక్కో రంగం ఉంటాడు. ఎట్లా ఉంటుందంటే ది ఆడిటర్, సమ్ ఆఫ్ ది ఆడిటర్స్ ఓన్లీ కొంచెం రాసేసి పంపించేసి చేసుకుంటారు. కొంతమంది డీటెయిల్గా ఇస్తారు, పెన్ టు పెన్ మీకు ఎంత వచ్చింది, ఎంత బాకీ ఉంది, వీళ్ళ నుంచి ఎంత రావాలా, వీళ్ళకి ఎంత పోవాలా. కొంతమంది ఏం చేస్తారు, టోటల్ డేటా, టోటల్ క్రెడిటర్స్. అది ప్రాక్టీస్ సరే, దాన్ని మనం రెక్టిఫై చేసుకున్నాం. తర్వాత నాది ఒక సజెషన్. ట్రెజరర్ గారు ముందు ఎవరైతే ఉంటారో మన అసోసియేషన్ మెంబర్షిప్స్ ఎన్ని ఉన్నాయో అంతమందిది దాన్ని అసోసియేషన్ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అది
చట్ట ప్రకారం. దాన్ని కంపల్సరీ లైఫ్ మెంబర్షిప్ ఏదైతే ఉందో లైఫ్ మెంబర్షిప్ కానీ ప్యాటర్న్ మెంబర్షిప్ కానీ ఏదైనా కానీ దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సపరేట్ చేయాలి. అది దాని డీటెయిల్స్ ఇందులో లేవు. చేయలేదు ఇంతవరకు. జరిగిందండి ఏదైతే దాంట్లో రాయలేదు కదా, దాంట్లో అలా రాయలేదు. సెపరేట్ చేయడం జరిగిందండి. అంటే వాళ్ళు చూపించి రాయలేదు అక్కడ. But way of note should be mentioned in the balance sheet. What it is barely mentioned, that 12 lakhs. What is this 12 lakh? Nobody knows. నువ్వు ఎప్పుడు ఎప్పుడే కింద పెట్టినట్టుగా కానొస్తుంది అక్కడ. Disclose. ఎప్పుడే కింద పెట్టుండొచ్చు, దాన్ని సపరేట్ గా ఎప్పుడే కింద పెట్టినా కానీ బ్రాకెట్ లో మెంబర్షిప్ ఫీజ్ అని సపరేట్ చేయాలి. ఎందుకంటే అది మన అసెంట్ కింద రాదు. మెంబర్షిప్ ఫీజ్ ఆల్వేస్ ఇట్ విల్ బి మెంబర్షిప్. లైఫ్ మెంబర్ ఇస్ ఆల్వేస్ ఫ్యూచర్ అంతే. దాన్ని ఒకటి సపరేట్ గా చేయమని చెప్పి మనం ఆడిటర్ అడగాలి. మెంబర్షిప్ ఫీజ్ ఏది ఉందో దాన్ని సపరేట్ చేసి దాన్ని డిపాజిట్ లో ఉంటుంది. మెంబర్షిప్ ఈక్వలెంట్ అమౌంట్ ఉండాలి. ఎంత ఉన్నారు ఇప్పుడు 612 మంది ఉన్నారు అనుకోండి. 612 మందికి ఎంత ఉందో అంట. ప్యాటర్న్ మెంబర్స్ ఉన్నారంటే ప్యాటర్న్ మెంబర్స్ ఎంతమంది ఎంతది అది సపరేట్ చేయాలని నా ఉద్దేశం. అది దాన్ని కొంచెం ఆలోచించాలని కోరుతున్నాం. ఇంకా ఎవరికైనా ఇది ఉంటే లేదంటే చెప్పడం ద్వారా ఇంకొక నిమిషం చెప్పండి. మనం ఇది పాయింట్ గా చెప్తారు. అది లీగల్ పాయింట్ కాబట్టి నేను వచ్చాను. అది మిగిలిన చెప్తాను. సో దిస్ మన రాష్ట్ర తెలుగు సమాఖ్య ఇది ఆల్ ఇండియా బాడీ కదా, అందరూ మెంబర్స్ ఉన్నారు. ఇంతమందికి మన తాలూకు బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇస్తున్నాం. దీంట్లో ట్రిపోగ్రఫల్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చాలా ఎన్షూర్ చేయాలండి. ఇది టు సర్దుకుంటాం మీరు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్ చిన్నది కొరియర్ స్పెల్లింగ్ కూడా తప్పు రాదు. CURAER కొరియర్ వాట్ ఇది ఆల్ ఇండియా బాడీ దీస్ ఆర్ టు బి టేకెన్ కేర్. చాలా మైన్యూట్ గా చూసుకోవాలి. ఇంతమంది సేక్రెడ్ ఆగస్ట్ బాడీ ఉన్నది ఇక్కడ. మనకు సబ్మిట్ చేసే ముందు చాలా నీట్ గా ఉండాలి. డోస్ అయిపోయింది. డస్ ద కంప్లైన్సెస్ చాలా ఉన్నాయి. అదొకటే నెక్స్ట్ టైం విల్ కరెక్ట్ ఇట్. చేసుకుంటాం. ఈ ఆడిట్ అయిపోయింది సార్, ఈ ఆడిట్ అయిపోయింది. కానీ ఫ్యూచర్ ఆడిట్ వెళ్ళినప్పుడు ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ కొన్ని ఉండకూడదు దీంట్లో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, పెనాల్టీ ఫర్ ఓవర్ వెయిట్ ఇన్ ద ఎయిర్పోర్ట్. ఎందుకంటే పొద్దున క్వశ్చన్ చేసేవాడు ఇప్పుడు ట్యాక్స్ 80Gలో ఇవే అన్నీ వస్తాయి. మీరు ఫ్లై చేసేటప్పుడు మీకు ఎంత వెయిట్ తెలుసు, ఏం పట్టుకెళ్ళారు, ఎందుకు పట్టుకెళ్ళారు. ఒకవేళ ఉందనుకోండి ఎక్స్పెండిచర్, జనరల్ ఎక్స్పెండిచర్ వేసి ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి పోయాం అనుకోండి, డబ్బులు ఇవ్వకుండా పని అట్లా అనుకోండి, దాని అకౌంట్ సార్ ఇంకో సబ్మిషన్ ఇంకోటి ఆలోచించుకోండి. మనకి ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ ఉంటున్నారు. రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లో బిఫోర్ సబ్మిటింగ్ ది అకౌంట్ టు ది చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్నల్ ఆడిటర్ ఒకటి ఉంది, సిస్టమ్ ఒకటి ఉంది. ఇంటర్నల్ ఆడిట్ కూడా ఒకటి పెట్టుకుంటే బాగుంటుందని అవసరం లేదు. ట్రాన్సాక్షన్స్ కోట్లలో ఉంటే అప్పుడు ఇంటర్నల్ ఆడిట్ కావాలి, చిన్నదానికి అవసరం. అంటే మీరు ఇంటర్నల్ ఆడిట్ అంటే కార్పొరేషన్ కాళ్ళు వాడు లోకల్ గా ఎకౌంట్ ఆఫీసర్స్ వాడు ఉంటారు కాబట్టి అంటే మనలో ఆర్గనైజేషన్ అయినా ఇంటర్నల్ ఆడిటర్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఆడిటర్ వాళ్ళు చేయమన్నా చెప్తున్నాయి మనలో వాళ్ళు పెట్టుకోవడానికి బెస్ట్. ఇప్పుడు సుమారు మనకి 25 మెంబర్ కోర్ కమిటీ ఉందండి. నెక్స్ట్ అంతా డిస్కస్ చేసి ఇది డాక్టర్ పెట్టి అందరితో చేసినా చెప్పింది. మీరు చెప్పిన పాయింట్లు కొన్ని వాళ్ళు మా దృష్టికి రాలేదు, ఎవరి దృష్టికి కూడా రాలేదు. ఇప్పుడు మేము తీసుకుంటాం. ఇక అకౌంట్లో ఎక్స్పర్ట్ ఆనందరావు గారు, నెక్స్ట్ మన ఇంటర్నల్ ఆడిటర్ ఆనందరావు గారికి డిక్లేర్ చేసేయండి. ఓకే సార్, తప్పకుండా.
ఉండాలి సార్, ఇది అంత మంచి కోసం చేసుకునే ఏర్పాటే కాబట్టి ఇందులో తప్పులు జరగకూడదు. ఇప్పుడు మళ్ళీ మనం చదువుకుంటాం కానీ పై డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుకోరు కదా, కరెక్ట్గా ఇక్కడ పట్టుకోనంటే తప్పకుండా సార్ మీ సలహాలు మీరు తీసుకుంటాం, ఫాలో అవుతాం. Thank you for the suggestions also. You educated us. సో ఇంకా ఏమైనా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? వినండి, మీ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ నోటింగ్ దెమ్. అంటే మీ అబ్జర్వేషన్స్తో పాటిస్తూ అకౌంట్స్ పాస్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ అబ్జర్వేషన్స్ ఫర్ నెక్స్ట్ మీటింగ్. దట్ యూ హావ్ టు రిక్వెస్ట్ ది ఆల్ ది మీరు చెప్పాలి ఆగస్ట్ బాడీ. తప్పకుండా సార్, నేను మీ సజెస్ట్ చేసిన సలహాలన్నీ కూడా ఫాలో అవుతాం. ఎందుకంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం, పైన స్టాట్యూటరీ వ్యవహారం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే నేను గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశాను, ఇవాళ చేసిన తప్పు 10 ఏళ్ళ తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు దాని వడ్డీతో సహా కట్టాల్సిన అవసరం వస్తుంది, పెనాల్టీ సహా కట్టాల్సి వస్తుంది. తప్పకుండా మేము తీసుకుంటున్నాము. మేము ప్రసాద్ గారు సొంతంగా అర్జున్తో డిస్కస్ చేస్తాము. ఇందులో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం మనకి ఈ కార్పస్ డొనేషన్లో వాళ్ళు ట్యాక్సెస్ గురించి కూడా తరచు చర్చలు జరిగాయి. ఇవన్నీ అంతర్గత వ్యవహారాలు, మన సంస్థ తాలూకు శ్రేయస్సు ఎలా చూడాలి, ఎలా జాగ్రత్త చేయాలి, మనం ఈ ట్యాక్సుల రూపంలో ఎక్కువ సొమ్ము గవర్నమెంట్ పోకుండా మన సభ్యుల మీద మనం ఎలా వాడాలి మాకు తరచు చర్చలు జరుగుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సార్. థ్యాంక్ యూ. దీంతో మనకి 4 పాయింట్లు అయినాయండి మనకి ఆడిట్తో పాటు. ఇంకా 5వ పాయింట్ డిస్కషన్ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టాట్యూటరీ ఆడిటర్ ఫర్ ది ఇయర్ 2024-25. మనకు వచ్చే సిస్టమ్ ఏంటంటే మనకి ఆల్ ఇండియా బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎక్కడ ఉంటారో తెలియదు. ఎక్కడ నేను అహ్మదాబాద్లో కూర్చునేసి చెన్నైలో ఉన్న ఆడిటర్ని నేను సంపర్కం చేస్తాను, ఎంత ఆన్లైన్లో ఉన్నప్పుడు కూడా తేలిక కాదు. అందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ వాళ్ళకు ఉన్నటువంటి కన్వీనియన్స్ దీని ప్రకారం అది కోర్ కమిటీ డిసైడ్ చేస్తుంది ఎవరు పెట్టడాలని చెప్పేసి. ఈ ఏడాది కూడా అదే సిస్టమ్ని కంటిన్యూ చేయమని చెప్పేసి శాంక్షన్ చేయమని డిక్లేర్ చేస్తాం. చెప్పండి మళ్ళా. స్టాట్యూటరీ ఆడిటర్ ప్రతి ఏడాది కూడా కొత్త కమిటీ ఎలక్ట్ అయిన తర్వాత అందులో ఉన్న కోర్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని స్టాట్యూటరీ కమిటీ. ఇది కోర్ కమిటీకి ఆ పవర్స్ ఇవ్వమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే అంటే ఏంటంటే మనకి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కన్వీనియన్స్ ప్రకారం ఎప్పుడు కూడా జనరల్ బాడీలోనే చేయాలి. అది యూజువల్గా అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్స్ ఓన్లీ జనరల్ బాడీ. దట్ ఈస్ ద రూల్, మ్యాండేటరీ రూల్. పాత ఆడిటర్స్ కంటిన్యూ చేయండి. పాత్ర చేయండి, ఎవరు వచ్చినా వదిలే చేస్తారు. ఆయన మాకు చెప్పిన మెంబర్లు ఎవరు లేదా? ఎవరు ఇక్కడ మనకు రాష్ట్ర సమాజం మెంబర్లు ఎవరు ఆడిటర్ లేదా? లేనప్పుడు నేనైతే లాయర్ ఉన్నా. మీరు లాయర్ మీరు లెక్కలే ఎక్కడైనా మెంబర్స్ వద్దు చెప్పండి, వాళ్ళే కంటిన్యూ చేయించండి. ఇప్పుడు ఉన్నటువంటి వారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు కోర్ కమిటీ అన్నారు కదా, రేపు కోర్ కమిటీ రీసెర్చ్ చేస్తారు కదా, ఎవరు KCGK and Associates. KCGK and Associates. దాంట్లో చూడప్ప పైన ఉంటది, కింద ఫస్ట్ పేజీలో ఉంటది. జీకే అండ్ అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్ కలకత్తా అండి. వాటిని కంటిన్యూ చేయడం కోసం చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఇక తర్వాత ఈ ఎజెండాలో ఏంటంటే ఈ 3 రోజుల్లో అయ్యేటువంటి కార్యక్రమాలు మొత్తం మనం అంతా కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎంతకన్నట్టుగా వాటిని డిఫరెంట్ డివిజన్స్ కింద చేస్తాం. అందులో మన ఆర్టీఎస్ జనరల్ బాడీకి సంబంధం వరకు ఎలక్షన్ కానివ్వండి, యాక్టివిటీకి సంబంధించి చేసినప్పటికీ కూడా దాని మీద ఏం చేయాలి ఏమిటనే దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఆర్గానిక్ మ్యాటర్లని కూడా ఇప్పుడు డిస్కషన్
ది ఎన్రోల్మెంట్ ఆఫ్ న్యూ మెంబర్స్ అండి. ఎవరన్నా కానీ ఏదైనా కొత్త ఇది మనం చేసే విధానంలో తేడాలు ఏమైనా చూపించేసి ఇలా కానీ మనం చేస్తే కానీ బాగుంటుంది, ఇలా వీళ్ళందరినీ చేర్చుకోవచ్చు అనే మాట ఒకటి చేసుకుంటే మంది రాష్ట్రేతర తెలుగు సమాజం, రాష్ట్రేతర ప్రాంతంలో ఉన్న వారు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెంబర్ అవ్వగలుగుతారు. అంటే కొంతమంది మన రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉండి వారు తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి విషయం వేరు. కానీ ఏంటంటే రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారే అవుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారిని కానివ్వండి, విదేశాల్లో ఉన్నవారిని కానివ్వండి, వాళ్ళందరినీ కూడా మనం అసోసియేట్ మెంబర్స్ కింద తీసుకుంటాం. వాళ్ళకి ఓటింగ్ రైట్స్ కానీ ఏమీ లేదు, మనకు కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తారని మనం ఇచ్చేస్తాం. ఇదే కంటిన్యూ చేస్తున్నాం మనం. ఇందులో ఏదైనా మనకి ఏదైనా మాట అంటే ఏదైనా కొత్తగా ఇది కంటిన్యూ చేయమంటే ఎవరి మన కార్యక్రమాలు అవుతున్న టైంలోనే మనం అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఒక్కళ్ళు నెమ్మదిగా స్లోగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మన కార్యక్రమాలు అనేది కూడా. మనం ఏంటంటే రోడ్డు మీద వెళ్ళిపోయి అందరినీ మీరు మెంబర్ కండి మీరు మెంబర్ కండి అని చెప్పి చెప్పలేము. ఎందుకంటే ఎవరు పెడితే వాళ్ళందరినీ మనం చేసుకున్నాం కానీ మెంబర్లు వాళ్ళందరికీ ఆన్లైన్ రాదు, యాక్టివిటీ రాదు. మనం పెట్టే వాట్సాప్ కూడా చూసుకోవడం నామినేషన్లో మనం ఎవరిని మెంబర్లు 10,000 మంది 25 మంది మెంబర్లు చేసేది కాదు. మంది ఒక రకంగా ఎలైట్ పబ్లిక్ అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో మనకి తెలుగు భాష సేవకులు మాత్రం ఉంటారు. కాబట్టి నేను అనుకుంది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ బాగానే ఉంది. మన అన్నటువంటి తెలుగు అసోసియేషన్స్ అన్నింటినీ కూడా మనం అలాగే ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళని అసోసియేట్ మెంబర్ల కింద కొత్త వాళ్ళని మనం కన్విన్స్ చేస్తూ అలాగే వారి మెంబర్స్ని జాయిన్ చేసుకుంటూ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కండక్ట్ చేసే సిస్టమ్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇంకేదైనా ఏమైనా మాట్లాడాలంటే ఈ విషయం మేము మాట్లాడచ్చు. కాబట్టి ఎన్రోల్మెంట్ ఆఫ్ మెంబర్స్ మీద ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే కనుక మేము చెప్పచ్చండి. మెంబర్షిప్ ఒక డిజిటల్ కార్డ్స్ ఇష్యూ చేయండి సార్. బెటర్ డిజిటల్ ఫామ్ మనం డిజిటల్ కార్డు కూడా ఐడి కార్డు కూడా డిజిటల్లో చేసి ఐడి కార్డు ఓకే అండి. ట్రై ట్రై చేయండి. సాఫ్ట్వేర్ లో అవసరం మేము కూడా హెల్ప్ చేస్తాం. ఓకే సార్. మేము కూడా ఆన్లైన్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఆన్లైన్ అయినప్పుడు అన్ని చేద్దాం. ఓకే అండి. అలాగే రిపోర్ట్ అన్నారు ఆడిటర్ కంటిన్యూ చేయండి. నాకు తెలిసినంత వరకు 3 లేదా 5 ఆ సంవత్సరం మధ్య ఎక్కడ బ్రేక్ ఇవ్వాలి. ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు ఆడిటర్. ఒకసారి కనుక నాకైతే ఐడియా లేదు. నెక్స్ట్ లిటరీ మీట్ గురించి డిస్కషన్స్ అండి. లిటరీ మీట్లో ఏ విధంగా మనం లిటరీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలి, మనం అందరినీ కూడా తెలుగు భాషలో 20% లిటరీ యాక్టివిటీస్ యూజ్ చేసుకోవాలి. అది రేపు మార్నింగ్ పొద్దున్న 9:30 నుంచి 11:30 వరకు ఫుల్ సెషన్ ఉందండి. ఇందులో ఎవరైతే కవులు ఎవరైతే ఉన్నారో రచయితలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా ముందు రావాల్సింది. రెండోది ఏంటంటే ఈరోజు కవి సమ్మేళనం రాత్రి 10 గంటలకు పెట్టాము. ఆ కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు ఇంతవరకు ఎవరు కూడా మనకి పేర్లు ఇవ్వలేదు. రాత్రి 10 గంటలు అంటే మనకి కల్చరల్ ప్రోగ్రామ్ అయిన తర్వాత భోజనాలు వచ్చిన తర్వాత ఎక్కువ మంది చేద్దామని ఇంతవరకు ఎవరు పేర్లు ఇవ్వలేదు. దాని సమన్వయకర్తగా మనం చేసినటువంటి మన మెంబర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి సంగవేంద్ర రవీంద్ర గారు కారణాంతరాల వల్ల రాలేకపోయారు. దాని మూలంగా మనము అంబడి జనార్దన్ గారిని రిక్వెస్ట్ చేస్తాము. వారికి ఎవరైనా సరే కవి సమ్మేళనంలో పాల్గొనే వాళ్ళు ఉంటే కనుక ఈ సాయంత్రం ఇంకో గంట సేపట్లో గంట సేపు మన కార్యక్రమాలు నడుస్తాయి. అందులో ఎవరైతే కార్యక్రమాల్లో పాల్గొంటారో కవి సమ్మేళనం మాత్రం కవి సమ్మేళనం సెపరేట్ చేశాము. ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి కవులు చాలా ఎక్కువ మంది ఉంటారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ వారు ఎవరు కూడా ఈసారి ముందుకు ఎక్కువ మంది రాలేదు. వారి సంఖ్యని బట్టి చూసి అవసరమైతే సాయంత్రం లోపే దానికి ఏమైనా టైం ఏమైనా చేయాలా లేదా. ఎందుకంటే 9 o'clock నుంచి 10 o'clock ఎందుకు బ్రేక్ ఇచ్చామంటే ప్రతి వారం కూడా డిన్నర్కి వెళ్ళాలి మనకి. అందుకోసం చెప్పేసి మనం 10 o'clock పెట్టమైంది. రేపు పొద్దున మనం ఎక్కువ లోడ్ చేయకుండా ఉండడం కోసం చెప్పి దీన్ని ఆలోచిద్దాం. అంబడి జనార్దన్ గారికి ఎవరైతే కవి సమ్మేళనంలో పాల్గొంటారో దేశవ్యాప్తంగా వచ్చినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో కవి సమ్మేళనంలో పాల్గొనే వాళ్ళు వారందరూ కూడా పేరు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ గురించి లెర్నింగ్ గురించి డిస్కషన్, అది కూడా బండ కూడా అయిపోయిన తర్వాత దాని డిస్కషన్ మొదలవుతుంది. డిస్కషన్ ఆన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్. ఇప్పటిదాకా ఇందాక నుంచి మనం మాట్లాడుకునే ఉన్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎవరైనా కానీ ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేస్తే ముందే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం, మేము నలుగురిని మొబిలైజ్ చేస్తామని ఎవరైనా కానీ ముందుకు వచ్చేది కనుక డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేద్దాం. ఎవరైనా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాము. ఇంకా ఏ విభాగాల్లో చేయవలసింది అనేది ఇది ఇవాళ రేపు డిస్కషన్స్లో ఇంకా పాల్గొంటే రాష్ట్రీయ తెలుగు రాష్ట్రీయ తెలుగు ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు పాల్గొంటాయి కాబట్టి డిస్కషన్లు వస్తాయి. మీకు ఎవరికైనా కానీ స్పెసిఫిక్గా పాయింట్ ఉంటే కానీ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జ్ఞానపీఠం పొందిన కవుల్ని కూడా మనం వాళ్ళ జయంతులు చేస్తే ఆన్లైన్లో కొంచెం భవిష్యత్ తరాలు కూడా వాళ్ళ పేరు వినిపిస్తాయి. అదే నేను చెప్పేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీరు చేసి మీరు ముందుకు రండి. మేమంతా మా ఫుల్ ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తాము. అంతా కూడా మన కమిటీ కానీ అంతా కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తారు. మనకి సాహిత్య కమిటీలో మీరు కూడా ఒక మెంబర్ కాబట్టి మీరు ముందు లీడ్ తీసుకొని చేయండి. ఇందులో మనకి ఏంటంటే కోఆర్డినేటర్ ఫలానా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూడా ఈక్వల్స్ ఇద్దరు వాళ్ళే కాబట్టి మీరు ముందుకు రండి. అలాగే ఏమైనా సూచనలు ఉంటే కానీ చెప్పాల్సింది. తదుపరి మనకి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2025లో మన ఆర్టీఎస్ 10 సంవత్సరాలు జయంతి చేస్తుంది జరుపుకోబోతుంది. 10 సంవత్సరాలు అది వార్షికోత్సవాలు పూర్తి చేసుకుంటుంది. ఆ రోజు ఆ ఏడాదిలో మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఆ ఏడాది వార్షిక సమ్మేళనం కూడా ఏమైనా నిర్మించాలి. కాబట్టి మీరంతా కూడా ఆలోచించి ఇప్పుడు తర్వాత సదస్సులో రాష్ట్రీయ తెలుగు అసోసియేషన్ సదస్సులో అందరినీ కూడా సజెస్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తదుపరి ఇంత చెప్పినట్టుగా ఏంటంటే మాకు వచ్చినటువంటి పర్సనల్ సూచనలు ఏవైతే సూచనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కన్సిడర్ చేసుకుని రేపు పొద్దున ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. ఎలక్షన్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇంకా ఏదైనా పాయింట్స్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరందరూ కూడా తెలియజేయవలసింది. అధ్యక్షుల వారి అనుమతితో ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు కొనసాగుతాయి. ఏదైనా పాయింట్ డిస్కస్ చేయాలంటే దయచేసి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. చెప్పండి రండి. రేపు సాహిత్య సమావేశం ఉంది కదా, రేపు ఉదయం ఆ సెషన్లో ఎవరైనా కొత్త పుస్తకాలు తెచ్చారా? రేపు సాహిత్య సమావేశంలో మనకి అయినటువంటి చర్చలు అక్కడ ఎజెండా క్లియర్గా రాసాం మనం. ఒకటి ఏంటంటే మహారాష్ట్రలో జరిగే సాహిత్య అకాడమీ ఆ విభాగం గురించి ఉన్న డిస్కషన్లు, అలాగే సాహిత్య ఈ సంవత్సరంలో రాష్ట్రేతర కవుల ద్వారా ఏదైనా ఆవిష్కరణ జరిగితే కనుక ఆ ఆవిష్కరణ గురించి డిస్కషన్స్, జనరల్గా మన లిటరీ సదస్సు గురించి డిస్కషన్స్, ప్లస్ ఎవరైనా కానీ బుక్స్ రేపు పొద్దున్న రిలీజ్ చేయించాలనుకుంటే కనుక రేపు మార్నింగ్ రిలీజ్ చేయాలని ఇప్పుడే చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాము. రేపు మార్నింగ్ అంటే దగ్గరికి ఏంటంటే దాన్ని సరిగ్గా ప్లాన్ చేయలేకపోతాం మనం. అందుకని అవన్నీ కూడా రేపు సాహిత్య కమిటీ అంటే ముఖ్య అధ్యక్షులైనటువంటి సాహిత్య కమిటీ అధ్యక్షులైన తిరుపతి అధ్యక్షులకి వారి పేర్లని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. నేను చెప్పొచ్చేది చాలా చిన్న పాయింట్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ప్రతిరోజు నిత్యం చాలా బిజీగా ఉంటున్నాం. అప్పుడు ఇంట్లో ఉంటూ నలుగురు మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నారు. అలాంటిది రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఎన్నిక అంటే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యొక్క ఎన్నిక గురించి మనం చూసినట్లయితే ఈరోజు మనకి చాలామంది ఉదయాన్నే వచ్చారు, తర్వాత చాలామంది వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోయారు. ఎలక్షన్ టైంలోని చాలామంది భౌతికంగా మన ప్రాంతానికి వచ్చినా సరే ఈ ప్రాంతం అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాల వల్ల వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే చిన్నది, ఇప్పుడు ఎలాగా ఈవీఎం అని చెప్పేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లాగా టైంలోనే ఇప్పుడు మనం ఆన్లైన్ ఎలక్షన్లో అంటే ఇప్పుడు మన భౌతికంగా ఇక్కడ
హాజరైన వాళ్ళు కాకుండా ఆన్లైన్లో కూడా ఒక రోజు కానీ అంటే అదే రోజు ఏ రోజు అయితే ఎలా ఎందుకు ఉంటుందో అదే రోజు ఆన్లైన్లో ఒక గూగుల్ ఫామ్ కానీ లేదంటే ఒక మ్యాటర్ కానీ మనం డిస్ప్లే చేసినప్పుడు వీరి యొక్క కమిటీ మెంబర్స్ని మీరు ఎవరైనా ఎన్నుకుంటే దాని యొక్క పేరు మీరు పంపించండి ఆన్లైన్లో ఇమీడియట్గా దానికి ఒక బ్లాక్ తయారు చేసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంట. ఇక్కడ ఫిజికల్గా వచ్చిన తర్వాత వీళ్ళందరూ వాట్సాప్లో చూస్తున్నాం వదిలేస్తున్నాం. అలా కాకుండా వాట్సాప్లో కూడా మనం ఈ మెసేజ్ మనం పెట్టినట్లయితే ఎవరెవరైతే ఈ యొక్క వ్యక్తిగతంగా అంటే మనం ఏంటంటే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ లేదంటే ట్రెజరర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ యొక్క పేర్లు మనం డిస్ప్లే చేసేటప్పుడు పలానా వ్యక్తి బాగుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ఓటింగ్ సిస్టమ్ కానీ తయారు చేసినట్లయితే ఎక్కువ మంది ఈ యొక్క ఎన్నిక ప్రాసెస్ ఏదైతే ఉందో ఎన్నిక విధానంలోని ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. దాని నుంచి మీరు అందరూ ఒకసారి ఆలోచించాల్సింది మనం చేస్తున్నాను. పెద్దలందరికీ నమస్కారం, మీకు కూడా నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభల నుండి తెలుగు భాష నివస్తుంది. కానీ కొన్ని కమిటీలు కూడా ఏర్పడ్డాయి. వాటి ఫలితం కూడా మనకి లభించలే. విద్య కంట్రోల్ లిస్టులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, దాని జీవో కూడా నా దగ్గర ఉంది. కాబట్టి నేను ఈ హౌస్కి మనవి చేయడం అంటే మన సంఘం ద్వారా ప్రతి ముఖ్యమంత్రికి డెలిగేషన్ ఇవ్వాలి. అప్పుడే ఈ సమస్య నెరవేర్చి లేకపోతే కాదు. ఇదే నా సమస్య. నమస్కారం. ఇక్కడ రెండు విషయాలు మీతో చర్చించి దీనికి ఏమైనా సరే పరిష్కార మార్గం అన్వేషించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఇందాక నేను మీ అందరి ముందు మనవి చేశాను, తీర్మానాలు చేయడమే కానీ ఆ తీర్మానాన్ని అమలుకి సంబంధించి మనము ఏమీ చెయ్యలేకపోతున్నాము. ఎందుకు చెయ్యలేకపోతున్నాము అంటే ఈ సంస్థ దౌర్బల్యమా లేక పరిస్థితుల ఈ సమయానికి ఒట్టెక్కేటట్టుగా అది నేను కూడా దూషించుకుంటూ చెప్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే తీర్మానం చేసిన తర్వాత తీర్మానాలు చేసిన సంస్థ ఆ తీర్మానాల పరిష్కారానికి 10 తీర్మానాలు చేస్తే 10లో కనీసం 4కి 5కి ఏమి కార్యాచరణ చేసాము అన్నది కూడా మనకి చాలా అవసరము. అది మనం చేసిన కార్యాచరణ వల్ల మనకి ఫలితం దక్కిందా లేదా కాదు, కానీ దానిని అనుసరించడానికి మనం ఏ కార్యాచరణ చేసాము అన్నది కూడా అవసరము అని నేను భావిస్తున్నాను. దీని మీద మీరు ఇంకేమైనా సరే సూచనలు చేసి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాను. దీని గురించి ఒక 3 నిమిషాలు పాటు నేను ఇక్కడ నిలబడతాను. ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, దయచేసి నోట్ చేసుకుంటాను. నేను మనం ఏవైతే తీర్మానాలు తీసుకుంటున్నామో మన అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో వాడి యొక్క అనుభూతులు ఏదో ఒక దాంట్లో ఉంటారు అన్నమాట. వాళ్ళు కనీసం 2-3 అయినా కానీ ఆ సంస్థల నుంచి రాష్ట్ర తెలుగు సమాఖ్యకి వీళ్ళని మేము గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేశాము. ఈ యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు మా సంస్థ తరపు నుంచి ఈ కార్యక్రమాల్లో వీళ్ళు లీడ్ తీసుకుంటారు. అలా అన్ని సంస్థల నుంచి మనం ఒక అనుభవం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు మోహన్ నాయుడు గారు డిజిటల్ కార్డు గుర్తింపు కార్డు గురించి నిర్ణయించారన్నమాట. అలా చెప్పినప్పుడు ఆయన వెంటనే చెప్పారన్నమాట, మీకు సహాయం కావాలంటే మా సంస్థ నుంచి కూడా ఇస్తామని చెప్పేసి. ఇలాగే ఎవరైతే సలహాలు ఇస్తున్నారో సలహాలు ఇచ్చిన వాళ్ళు మా సంస్థ నుంచి కానీ అంటే అందరూ ఏంటంటే మనం ఏదో ఒక ఎక్కడున్నా కానీ ఒక అసోసియేషన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇదంతా ఏర్పడి లాస్ట్లో మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి ఆ సంస్థల వాళ్ళు సమస్యలతో పాటు ఈ సమస్యలకి దీని గురించి పనిచేస్తూ మా వాళ్ళు 2 ఉంటారండి అని చెప్పేసి వాళ్ళను కూడా దాంట్లో చేర్చవలసిందిగా. అలాగే ముఖ్యంగా మీ ఇక్కడ మనం చూసుకుంటే అందరూ మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మీ సంస్థల్లో మీరు అంటే మీరు అప్పుడు నేను అహ్మదాబాద్ ఆంధ్ర మాస్టర్ నుంచి వచ్చాను అనమాట. మా సంస్థలో కూడా ఇక్కడ లీడ్లో ఉన్నటువంటి గారు ఉన్నారు. కానీ
అక్కడ ఏం చేస్తున్నాం అంటే జనరల్ అంటే మీడియం వాళ్ళకి ఎక్కువ టాస్క్లు ఇస్తున్నాము. వీళ్ళ అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే మేము ఎక్కడితే ఇలా పక్కకి వెళ్తుంటామో అప్పుడు చిన్నగా చేస్తారు అన్నమాట. అలాగే ఇక్కడ చాలా మంది చాలా సంస్థలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. మీరు మీ యొక్క మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళ టీంలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలోనూ ఇద్దరు ముగ్గురిని తప్పకుండా భాగస్వాములు చేయవలసిందిగా కోరుతున్నానండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, సంస్థ కూడా ముందుకెళ్తుంది. ఎక్కడైనా వాళ్ళు మీ యొక్క అనుభవంతో వాళ్ళకు కూడా మీరు సలహాలు ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపించారు నాకు అనుకుంటున్నాను. నెక్స్ట్ తిరుమలలో 10 మంది పిల్లలకి తెలుగు నేర్పించాలని చెప్పారు. అది యాక్చువల్గా నేను ఇవాళ వింటున్నాను అనమాట. పోయిన సంవత్సరం చేసిన తీర్మానాన్ని ఇవాళ వింటున్నాను. అంటే మనకు ఆదేశ వేదికల్లో ఏ విషయం అయితే మనం మాట్లాడగలను అదిగా మాట్లాడుకోవట్లేదు, కానీ మిగతా ఎక్కువ విషయాలు మాట్లాడుకుంటాం. దానివల్ల అంటే చూసేవాళ్ళు కూడా దాన్ని చూడట్లేదు అనమాట. మనకున్న కేవలం ఒక కమ్యూనికేట్ చేసే మాధ్యమం కేవలం వాట్సాప్ గ్రూప్ మాత్రమే కాబట్టి ఇది మనం గమనించాలి, యాక్సెప్ట్ కూడా చేయాలి. దాంట్లో మీద తగ్గించుకొని ఇలాంటి వాటిని ఎక్కువ చేయాలండి. ఇవన్నీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మీ యొక్క సంస్థలో అనుభూతులు ఉన్నారో వాళ్ళని ఈ యొక్క తీర్మానాల్లో వాళ్ళని భాగస్వామ్యం చేయండి. ఐ థింక్ అది కొంచెం ముందుకు తీసుకెళ్తారని నా ఒక విన్నపం అండి. థ్యాంక్ యూ. ఆ విషయం కాకుండా ఇంకొక విషయం అండి, ఇక్కడ మీ ముందు నేను ఫస్ట్ ఇది కానివ్వండి. వందల సంవత్సరాలుగా ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినటువంటి తెలుగు వారందరూ కూడా అన్య భాషీయులుగా మారిపోతున్నారు. ఇందాక మహారాష్ట్ర నుంచి మాట్లాడే వాళ్ళు కూడా అదే మాట్లాడారు. దాని గురించి మనం ఏం చేస్తున్నాం? అన్య భాషీయులుగా మారిపోతున్నారు అన్నది వాస్తవం. ఎందుకంటే అది గుజరాత్లో చూసాము, బెంగాల్లో చూసాము, అలాగనే తమిళనాడులో చూసాము, కేరళలో, ప్రతి చోట ప్రతి రాష్ట్రంలోనే కూడా చూస్తున్నాము. అన్య భాషీయులుగా మారిపోతున్నారు. తెలుగు రాదు అసలు. వాళ్ళు వాసుదేవాచార్య అనేసి బెంగాల్లో ఒక ఎంపీ గారు ఉండేవారండి. ఆయన వైష్ణవుడు, శ్రీ వైష్ణవుడు, తెలుగువాడు. కానీ అతను వాడి ఇంట్లో ఎవరికి తెలుగు రాదు, ఆయనకి తెలుగు రాదు, మర్చిపోయారు. వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్లో కొంతమందికి తెలుగు వచ్చు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే దానివల్ల మన జనసంఖ్య తగ్గిపోయింది. ఇందాక చెప్పుకోమా, మన ఎవరో అన్నారు. మనకేంటంటే బుద్ధుల సగారే పొద్దున మాట్లాడుతూ చెప్పారు మనకి మన తెలుగు వారి జనసంఖ్య 4వ స్థానం నుంచి 2వ స్థానానికి దిగిపోయింది అనడానికి కారణం ఇదే. అందుకు మనము ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు సభ్యులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఏ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను ముఖ్యంగా ఒక్క విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానండి. తమిళనాడు హోసూరు తెలుగు మిత్రులు కాకి వారింది పండు రాలింది అన్నట్టుగా నేను ఒక సలహా 3 నెలల క్రితం ఇచ్చాను. కానీ వారి మస్తిష్కంలో ముందు నుంచి అది ఉంది. వారు ఒక ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక 10 మంది తెలుగు భాష అభిమానులు, అందులో కృష్ణప్ప గారు, సీతారామయ్య గారు, ఇలా కొంతమంది, రామస్వామి గారు ఎవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి గ్రామానికి కూడా ఈ వారంలో ఇన్ని గ్రామాలు తిరగాలి అని పెట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని ఎవరైతే తమిళులుగా మారిపోయారో, కాదు మీరు తమిళులు కాదు తెలుగు వాళ్ళే అని చెప్పి వాళ్ళని చేసి మళ్ళీ వాళ్ళకి తెలుగు నేర్పే ప్రయత్నం వాళ్ళు ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతున్నారు హోసూరు వాళ్ళు. వాళ్ళందరికీ కూడా తెలుగు చేస్తూ మనము కూడా మన ప్రాంతాలలో, అలాగనే మహారాష్ట్రలో సోలాపూర్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడలేకపోతున్నారు. ఇటువంటి ప్రయత్నం ఏమైనా మనం కూడా చేయగలమా అని చెప్పి దయచేసి ఆలోచించవలసిందిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక ప్రయత్నం వాళ్ళు ప్రారంభించారు. ఆ ప్రారంభించింది నాకు ఎప్పటికప్పుడు వాళ్ళకి అక్కడ పత్రికలు, తెలుగు పత్రికలు వాళ్ళు బాగా సహకరిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రతి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు శీర్షికగా వేసి వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారని ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టి మనము ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి ప్రయత్నం చేయగలము అని చెప్పి మీ అందరి సలహాలు కూడా దీని మీద ఇచ్చి 2 నిమిషాలు 3 నిమిషాలు మీరు ఏమైనా సరే చెప్పి మాట్లాడగలిగితే, అందరినీ ప్రోత్సాహపరచగలిగితే ఈ ప్రక్రియకి కొంత సార్థకత చేకూరుతుంది అని చెప్పి నమ్ముతున్నాను. ఒక్కసారి ఎవరైనా మాట్లాడగలిగితే తెచ్చేసి మాట్లాడండి.
మాట్లాడొచ్చా? రండి సిద్ధరామయ్య. ఆయన గారు వచ్చారు. దేశానికే కాదు ప్రపంచానికే వారు ఆదర్శపడాలి. ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళు మూసేసిన స్కూల్స్ను మళ్ళా తిరిగి తెరిపించుకోగలిగారు. అమ్మనుడి పత్రిక ద్వారా వారు తేజవంతులై జరిపారు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నది సుందరరావు గారు మీ ఒక్కరిది కాదు, మన అందరిది కాదు, ఇది యావత్ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన భాష, మన సంస్కృతి మన పిల్లలకు రావాలి అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే అది నిలబడుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు చేయగలిగారు. మేము కూడా అప్పుడు తెలుగువాణి అనే ట్రస్ట్ ద్వారా వేణుగోపాల్ రెడ్డి ఆయన నేను ద్రవిడ యూనివర్సిటీలో 21 రోజులు ఒక 30 మంది యువకులకు, ఇంటర్మీడియట్ చదివినటువంటి యువకులకు, పిహెచ్ చదివిన విద్యార్థులకు కోర్స్ చేశాం. ఆ కోర్స్ బేస్ చేసుకొని వాళ్ళు సుమారు ఒక 300 గ్రామాలకు వెళ్ళి చేయగలిగారు. అది వాళ్ళకు ఉన్నటువంటి కుతూహలము, అక్కడున్న భాషా పరిస్థితుల్లో ప్రభావం. మరి మనకు అది లేదు. మన పరుగులు, మన ఉరుకులు, మన ఇవే తప్ప మనకు వేరే ఇది లేదు. కాబట్టి ఇది మిమ్మల్ని మీరు ఏదో నిందించుకోవాల్సిన అవసరం లేదు. కానీ చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు మనకు నేను తర్వాత 5 గంటలకు నాకు సెషన్ అని చెప్పారు కాబట్టి అప్పుడు మాట్లాడుతున్న వివరాలని. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు గిట్టుపరచుకోవాల్సిన అవసరం లేదు. మనం పెట్టిన ఉద్దేశం నెరవేరుస్తున్నామా లేదా, దాంట్లో మనం ఎంతవరకు అందరికీ న్యాయం చేస్తున్నాం అనేది చూడండి. ఎందుకంటే ఈ సంస్థ ఆవిర్భావానికి నేనే కారకుండా కాబట్టి మీకు ఆ విషయం చెప్తున్నాను. తర్వాత మనం ప్రపంచ నిధి, తెలుగు నిధి అనేది ఒకటి పెట్టుకోవాలి. మన కనీసం ఇండియా, భారతదేశం యొక్క తెలుగు నిధి అని మొదలుపెట్టి ఎవరెవరైతే డొనేషన్ ఇస్తారో వాళ్ళందరినీ సేకరించి దాని ద్వారా రేపు మీకు పాఠ్య పుస్తకాలు తయారవ్వాలంటే మనం చేసే మెటీరియల్ ఏదైతే ఉందో అది పర్సనల్గా మీరు టీచ్ చేయాలంటే కంపల్సరీగా పాఠ్య పుస్తకాలు అవసరం. ఆన్లైన్ వాళ్ళకి మీరు ఆన్లైన్లో పంపించేస్తారు, ఇబ్బంది రాదు. కానీ మీరు ఫిజికల్గా చెప్పాల్సిన చోట్ల చాలా వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసిన వ్యవహారాన్ని తర్వాత చెప్తాను ఆ వ్యవహారాన్ని. కాబట్టి దయచేసి మీరు ఆ భారత తెలుగు నిధి అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని నా మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. సారీ. ఇప్పుడు సుందరరావు గారు ఏదైతే ఆవేదన వెలిపించారో అది నిజంగా మనందరం తెలుగు వాళ్ళందరం కూడా బాధపడాల్సిన విషయం. అయితే దీని గురించి ప్రయత్నాలు సుమారు ఒక 10 ఏళ్ల కింద మేమంతా కూడా గ్రూప్గా ఒరిస్సాలో, ముఖ్యంగా గంజాం జిల్లాలో, అంటే మాకు బరంపురం, గొడాబంద, ఇంకా చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఇందాక మహారాష్ట్ర వారు కూడా మాట్లాడుతూ మండవ రాజా గారు ఇంకా మిగతా వారు చెప్తున్నారు, వారు కొన్ని జనరేషన్స్ అయ్యేసరికల్లా తాతల దగ్గర మాట్లాడిన భాషని వాళ్ళు ఆ భాష మాట్లాడటం లేదు. వాళ్ళు అసలు ఇతర భాషీయులుగాను ఇతర దీనిగాను మారిపోతున్నారు. ఇతర ప్రాంతం వాళ్ళుగా కూడా మారిపోతున్నారు. వాళ్ళు మేము ఒరియావాడు అని, ఇప్పుడు మా ఒరియా దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒరియావాడు అని చెప్పుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ ఒరియా ఆచారాలను వాటిని వాళ్ళు పాటిస్తున్నారు పల్లెటూళ్ళలో. వాళ్ళు మాకు ఎన్నో ఊళ్ళు ఉన్నాయి. అసలు లోపల తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ సామల రమేష్ బాబు గారు అమ్మ నుడి అనే పత్రిక వచ్చేది, ఇప్పుడు వస్తుంది. అయితే దానికోసం ఆ తెలుగు భాష కోసం కొంత మేము కృషి చేసాం. అప్పట్లో చాలా కృషి ఎక్కువగానే జరిగింది. వైశ్యులు అది ఎలాగంటే ఇప్పుడు మా ఒక్క పరంపురం ప్రాంతమే ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు మా ఊళ్ళో తెలుగు వాళ్ళ సంఖ్య పరంపురంలో ఎందుకు తగ్గింది? ఇక్కడ మా వాళ్ళందరూ బోల్డ్ మంది ఉన్నారు. మా ఊళ్ళో వాళ్ళు చాలా మంది వచ్చారు. అయితే అందరికీ తెలుసులో తెలియని విషయం ఏమీ లేదు. ఏమిటి అంటే అందరూ వైశ్యులు, కళింగ వైశ్యులు. అంటే వైశ్య కమ్యూనిటీకి వచ్చినప్పుడు అది కళింగ వైశ్యులు అని ఎవరికైతే ఉంటుందో ఆర్య వైశ్యులు వేరు, కళింగ వైశ్యులు వేరు. కళింగ దేశంలో లోపలి ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వాళ్ళేమో కళింగ వైశ్యులు అని చెప్పుకుంటూ, అంటే వీళ్ళ ఆచారాలు వేరు, వారి ఆచారాలు వేరు, వీరి వ్యవహారాలు వేరు. అయితే ఎక్కువ కాలం కొన్ని వందల ఏండ్లుగా కళింగ దేశంలో వ్యాపారార్థము అట్లా ఉండిపోయిన వాళ్ళు కళింగ వైశ్యులు అని పెట్టుకుంటూ వాళ్ళు అక్కడ ఒరియా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు
చెంది వాళ్ళు ఇంట్లో కూడా తెలుగుని మాట్లాడుకోవటం, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు కానీ లోతట్టు ప్రాంతాల వాళ్ళు కానీ మాట్లాడుకోవటం లేదు, తెలుగుని మర్చిపోయారు. వాళ్ళు ఒరియానే తమ మాతృభాషగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు మనకి బరంపురంలో మాకందరికీ పెద్దవాళ్ళందరికీ తెలుగు వస్తుంది. వాళ్ళ అబ్బాయికి కూడా ఒక 40 ఏళ్ళ వాళ్ళ వరకు తెలుగు వస్తుంది. కానీ 40 ఏళ్ళు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళకి, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న వాళ్ళకి తెలుగే రాదండి. వాళ్ళు అసలు ఒరియా వాళ్ళం అనే చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళు ఎవరినైతే పెళ్లిళ్ళు అవి జరుగుతాయో అప్పుడు పల్లెటూళ్ళ నుంచి లేకపోతే ఇంకో ప్రదేశాల నుంచి వచ్చే కళింగ వైశ్య కుటుంబాలకు చెందిన వారు వాళ్ళంతా ఒరియా సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. సో ఇంట్లో వచ్చే ఆడవాళ్ళు పొద్దున్న చెప్తున్నారు, ఆడవాళ్ళ వల్లే ఇంట్లో సంస్కృతి, ఇంట్లో భాష అవన్నీ వస్తాయని అందరికీ తెలుసు. సో వాళ్ళు ఎప్పుడైతే ఒరియా అమ్మాయిలు వచ్చారో, ఆ ఒరియా ఇంటి అమ్మాయిలు వస్తున్నారో వాళ్ళంతా కూడా ఇంట్లో ఒరియా సంస్కృతి, ఒరియా వంటలు, ఒరియా చదువులు, కాబట్టి తెలుగు అనే మాట కూడా వినిపించదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా ఒరిస్సా అంతా ఉన్నది. మాకు లోపల ఇప్పుడు బెస్తవాళ్ళు చాలా మంది ఉంటారు. తీర ప్రాంతం, నేను చాలా ఏళ్ళ కింద పూరి వెళ్ళాను. పూరి సముద్ర తీర ప్రాంతంలో మేము పర్యటించాము. అక్కడ బెట్టకోట, తర్వాత ఇంకో ప్రాంతం ఏదో ఉంది. అక్కడ ఉండే సుమారు 10,000 మంది తెలుగు వాళ్ళు ఆ పూరి పట్టణంలో లోపలికి ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో మేము పర్యటించినప్పుడు గమనించింది ఏమిటంటే, అందులో పెద్ద కరువు వచ్చింది 200 ఏళ్ల కింద. ఆ వచ్చినప్పుడు తుని ప్రాంతం నుంచి కొందరు వెళ్ళిపోయారు. బెస్తవాళ్ళు ఏంటంటే అప్పట్లో అది చారిత్రకమైన విషయం. అవన్నీ ఇది వేదిక కాదు ఇప్పుడు చెప్పడానికి, ఇది చారిత్రకమైన సమావేశం కాదు. బట్ ఏమిటంటే అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అలా చాలా మంది ఉన్నారు. అక్కడ తెలుగు వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఒకటే తుని వైపు నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఇంకా తెలుగు భాషని, తెలుగు సంప్రదాయాన్ని వాళ్ళు నిలుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి పేరు వాళ్ళు ఉంచుకుంటున్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళని రాసుకుంటున్నారండి. కానీ కొందరు మాత్రం కొన్ని ప్రాంతాల వైపు ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా ఒరియాలోకి కన్వర్ట్ అయిపోతున్నారు. అలా కన్వర్ట్ అయితేనే అందులో ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి కదండి, రిజర్వేషన్స్, ఈ జాబ్స్కి వాటికి వచ్చే రిజర్వేషన్స్లో అందులో ఏవో తేడాలు ఉన్నాయి వాళ్ళ సబ్ కాస్ట్లో. ఈ బెస్తవాళ్ళల్లో కూడా అనేక తేడాలు ఉన్నాయన్నమాట ఆ రాసుకోవటాల్లో, ఈ జాతీయులు రాసుకోవటాల్లో. అందుచేత వాళ్ళు ఎక్కువ ఒరియా వాళ్ళుగా కన్వర్ట్ అయిపోయి ఏదైతే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్స్ వస్తాయి. అంచేది ఏకంగా వాళ్ళు తెలుగు కావాలని యాక్చువల్గా కోరారు. వాళ్ళకి డిమాండ్ ఉంది, కాలేజీలో మాకు తెలుగు చదువుకుంటాము అని వాళ్ళు పూరిలో పెట్టమని కోరుతున్నారు, లేకపోతే కొరదా రోడ్లో పెట్టమని కోరుతున్నారు. అయితే ఎవరు కూడా అలా పెట్టేందుకు సహకరించేటటువంటి ఆంధ్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇంకే ప్రభుత్వాలు కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం కలిగిన రాజకీయ నాయకులు కానీ ఎవరూ కనిపించడం లేదు. కాబట్టి ముగించేస్తానండి. కాబట్టి ఇటువంటివి ఏమి జరగటం అన్నది ప్రయత్నం చేయాలి, కానీ ఇదంతా అందరిలోనూ తెలుగు జాతిలో ఉన్నటువంటి సమస్య. మారిపోతున్నారు, అన్యభాషీయులుగా మారిపోతున్నారు అన్నది వాస్తవం. దాన్ని ఎలా మారిపోయారో చెప్పక్కర్లేదు మనం మళ్ళీ. అందుకని దాన్ని మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి మన తెలుగు స్రవంతిలో ఎలా కలుపుకోగలము, దానికి ఏం ప్రయత్నం చేయగలము అది మాట్లాడమని చెప్తున్నాను నేను. అలాగే చెప్పాను, అదే ఆ ప్రయత్నం నేను ఆ ప్రతిపాదనే చేశాను ఇక్కడ. కానీ విషయం వేరవుతుంది. సీతారామయ్య గారు, మీరు దయచేసి ఒక 3 నిమిషాల్లో మాట్లాడి చూపించాలి. నమస్కారం సార్, నేను ఒసూరు నుండి వస్తున్నాను. మాది తమిళనాడులో 2006లో నిర్బంధ తమిళ విద్యార్థులు ఒక చట్టం తెచ్చిన తర్వాత తమిళనాడులో తమిళ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. 2010 వరకు ఎప్పుడు 2006లో 8వ తరగతి 9వ తరగతి చదువుతా ఉన్న వాళ్ళు 2010 వరకు SLC +2 ఎగ్జామ్ పరీక్షలు రాసుకుంటూ వచ్చినారు. 2010 తర్వాత శుద్ధిగా స్టాప్ చేస్తున్నారు. తెలుగులో చదువుకునే అవకాశం లేకుండా 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకొని ప్రతి సంవత్సరము అక్కడి నుండి పర్మిషన్ తెచ్చుకొని వచ్చిన తర్వాత 2022లో దీంతో స్టాప్ చేస్తున్నామని చెప్పని హైకోర్టులో కూడా స్టాప్ చేస్తున్నారు, పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ 2023లో
ఒక కేసు వేసి హైకోర్టులను కేసు వేసి 1 సంవత్సరానికి మాత్రం పర్మిషన్ ఇచ్చింది. కొన్ని తెలుగు సంఘాలన్నీ చేరి సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కేసు నంబర్ సివిల్ అప్పీల్ నంబర్ 744-45-2023 21/9/2023 ఒక తీర్పునిచ్చినారు. ప్రతి పౌరుడు వారి మాతృభాషలో అభ్యాసం చేసుకోవాల్సింది వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ హక్కు. అదే గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చదువు చెప్పాల్సింది, 5వ తరగతి ప్రాథమిక విద్య వరకు నేర్పాల్సింది వాళ్ళ కర్తవ్యం అని చెప్పని ఈ మాతృభాషలో వాళ్ళు చదువుకోలేకుంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని పాడైపోతుంది. అందుకోసము వాళ్ళు మాతృభాషలో చదువుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఉత్తర్వులు వేసిన తర్వాత ఇంతవరకు మా ప్రభుత్వంలో చదువుకునేకి అవకాశం ఇవ్వలేదు. టీచర్ దగ్గరకు వెళ్ళి మేము అడ్మిషన్లు వేయమంటే ఎంఎస్ ఎడ్యుకేషనల్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఎంఎస్ ఒక యాప్ ఉందంట నెట్లో. ఆ సిస్టమ్ ఓపెన్ అవడం లేదు. తమిళ్ ఇంగ్లీష్ తప్ప వేరే ఏది ఓపెన్ అయ్యేది లేదు. అందువల్ల మీరు ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయించాలని చెప్పిన తర్వాత నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినాను సిఇఓని, మీరు ఏ ఉత్తర్వు పెట్టి అన్ని స్కూల్స్ను మీరు ఇంగ్లీష్ మాధ్యమానికి మార్చుకున్నారు, నాకు ఆ ఉత్తర్వు కాపీ ఇవ్వండి అని అడిగితే ప్రభుత్వంలో ఏ ఉత్తర్వు వేయలేదు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళకి బోధిస్తూ ఉన్నారే కానీ ఇంగ్లీష్ మీడియంలో బోధించలేదు అని చెప్పనిసిందే మాకు రిప్లై చేసి, ఇవన్నీ మేము కొంతమంది మా స్నేహితులు మేమంతా కూర్చొని చాలా దీర్ఘంగా యోచన చేసి ప్రజల మధ్య పోతేనే తప్ప వేరే దారి లేదు అని చెప్పనిసి మేము ఇది చేయాల్సి ఉండింది. ఒక 6 నెలలు సంవత్సరాల ముందే చేయాల్సి ఉండే. అప్పుడు మనకి బెంగళూరు సమావేశాలు ఎలక్షన్లో అంతా వచ్చినందువల్ల మేము ముందుకు వెళ్ళలేదు. నేను కృష్ణప్ప గారు చాలా దీర్ఘంగా యోచన చేసి ప్రతి గ్రామానికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి గ్రామాలకు వెళ్తూ ఉన్నాం. ఆ గ్రామంలో ఉండే సర్పంచ్, ప్రెసిడెంట్, ముఖ్యస్థులు, అక్కడ ఉండే ఒక పెద్ద మనిషిలో అతను మా సపోర్ట్ తీసుకొని వాళ్ళ మూలంగా పోతే సార్ అంతా తమిళ అయిపోయింది, తెలుగు చదివితే మాకు ఏం లాభము అయ్యా. ఒక సంవత్సరానికి తమిళ వాళ్ళే కానీ హిందీ వాళ్ళు కానీ ఉర్దూ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక సంవత్సరానికి 1-2 లక్షల మంది 10th 12th ఎగ్జామ్ రాసి బయటకు వస్తూ ఉంటే అందరికీ ఉద్యోగాలు దొరికిపోయినా మేము ఉద్యోగాల కోసం కాదు. మనము భాష మన మాతృభాషను మనం చదువుకోలేదంటే మన సంస్కృతి సంప్రదాయాలు పోతుంది. నా వయసులో ఉండేవాడిని వాళ్ళకి చూపించి నీవు అతన్ని అన్న అంటావు, ఇతన్ని బాబు అంటావు, వాళ్ళని అక్క అంటావు. ఇప్పుడు మచ్చి అంటా ఉన్నారు. అంటే తమిళ్లో మచ్చ మచ్చి అంటే ఎరా బావ అనేది. ఈ మాదిరి అక్కడ భాషలు పెరిగిపోతుందయ్యా. అందువల్ల అట్లీస్ట్ ఒక 5వ తరగతి 8వ తరగతి వరకు మీరు తెలుగు చదువుకుంటే మన భాష నిలుస్తుంది. మన భాష పోయింది అంటే మన సంస్కృతి సంప్రదాయాలు పండుగలు పబ్బాలు అన్నీ పోతుందని చెప్పని మేము ఆ శ్రమలో మేము దిగున్నాం సార్. మా పని చేస్తూ ఉన్నాము. అందుకోసము మేము ఎప్పుడు పిలిచినా నేను కృష్ణప్ప గారు వెంకటేశ్వర ఇంకొకరు ఎప్పుడు పిలిచినా మాకు వచ్చేకి ఇక్కడ వచ్చిన రామరెడ్డి గారు అని ఒకరు, శ్రీనివాసప్ప అని ఒకరు, శరణ కుమార్ అని చెప్పని వచ్చినారు. ఎప్పుడు అయినా 2 వీలర్స్ ఎత్తుకొని మాతో వస్తూనే ఉంటారు సార్. 6 గంటలకు వెళ్ళాలన్నా వచ్చేస్తాం. ఎందుకంటే ఆ గ్రామంలో ఎప్పుడు మేము ఆ జనాలు మాకు దొరుకుతారు, వాళ్ళు చూడాలా చూసేద్దాం వెళ్తూ ఉంటాం. ఇది మేము చేసుకుంటే పని సార్. మన తెలుగు వాడు తక్కువైన వాడు కాదు సార్. దక్షిణ తమిళనాడులో తెలుగు భాష పోయింది అని చెప్పని 2 సంవత్సరాలుగా అన్ని తెలుగు కులాలు ఓటైపోయి వాళ్ళు ఎన్నో వాళ్ళు అది తమిళలో వస్తుంది, తెలుగులో నేను వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాను సార్. వాళ్ళు ఉద్యమాలు జరుపుతూ ఉన్నారు. అందుకోసము నేను కృష్ణప్ప గారు మధురై, తంజావూరు, కోయంబత్తూరు పోవాలని సుందరరావు గారితోనూ మన ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడినాను సార్. ఇంకా ముందుకు పోతే 1931లోనే ఒకరు మన తెలుగు వాడు మెడ్రాస్ చీఫ్ మినిస్టర్గా ఉండి రిటైర్డ్ అయినారు సార్. చెప్తాను సార్. మాకు ఇప్పుడు పోయిన వారంలో నాకు ఒక ఫోటో వచ్చింది. మధురై నుండి మా స్నేహితులు పంపించారు. దివాన్ బహదూర్ బి మునిస్వామి నాయుడు, బిఏబి, ఎంఎస్సి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ మెడ్రాస్ 1931 అని చెప్పని చూడండి సార్. చాలా పాత ఫోటో. ఎన్ని సంవత్సరాల ముందు తీసుకున్నారు సార్. మన తెలుగు వాడు చాలా తక్కువైనడు కాదు సార్.
100 సంవత్సరాలు 2 సంవత్సరాల ముందే మా తమిళనాడులో మద్రాసు మాగాణంలో పరిపాలించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్. ఇంకా మాట్లాడండి, చాలా విషయాలు ఉంటారు సార్, మా సమస్యలు కూడా మాట్లాడవచ్చు, కానీ సమయం లేకున్నందువల్ల నేను సెలవు తీసుకుంటాను సార్. చాలా చాలా ధన్యవాదాలండి. అనుకున్న సమయంలో మీరు మీ ప్రసంగాన్ని ముగించేందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ కూడా రాష్ట్రీయ తెలుగు సమాఖ్య సహకారం చేస్తూ ఉంది. వారు ప్రతిదీ కూడా చెప్తున్నారు, అయ్యా స్టాలిన్ గారికి ఒక ఉత్తరం రాయాలి, రాష్ట్రీయ తెలుగు సమాఖ్య స్టాలిన్ గారికి ఉత్తరం రాసింది. అలాగనే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఉత్తరం రాయాలి, రాష్ట్రీయ తెలుగు సమాఖ్య ఉత్తరం రాసింది. వాళ్ళ ప్రయత్నం దానికి జవాబు కూడా వచ్చింది. ఆ వచ్చిన దాన్ని వీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి నాకు పంపించారు. తమిళంలో వచ్చిందని అది పంపించారు. వాళ్ళు సక్రియంగా ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా మనం కూడా ఈ ప్రయత్నం చేయాలని మనం చేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో మనం ప్రారంభించింది సర్వసభ సమావేశం ఇంతవరకు ముగిస్తున్నానని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ తర్వాత కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాం. ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మన రాష్ట్రీయ తెలుగు సమాఖ్య జెండా బాడీలో అన్ని కూడా ఒకటే పార్ట్లు. ఒకదాని కూడా ఇంటర్మిక్స్ అండి. ఇందాక మనం మాట్లాడింది ఓన్లీ మన కమిటీల గురించి చివరికి మనం మాట్లాడాలి. రేపు అదే వల్ల కూడా మనం మాట్లాడేది ఉంది. అన్నీ కూడా ఎడ్యుకేషన్లో మన తెలుగు భాష గురించి అన్నీ కూడా మిక్సప్ అయిపోతున్నాయి. కాబట్టి ఏంటంటే ఒక స్పెసిఫిక్గా ఏం లేదు. ఇంకా ఈ రోజు 2 సెషన్లు అనేవి మనం లేట్ అయినా అవుతుంది. మన ఎక్కువ మంది సభ్యులు పాల్గొనడం వలన ఇప్పుడు ఇంకా 2 సెషన్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాష్ట్రీయ తెలుగు అసోసియేషన్స్ మీటింగ్. ఇందులో చాలా మంది అసోసియేషన్లు మాట్లాడారు. కాబట్టి ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. తర్వాత కొంచెం లేట్గా ఇద్దాము. కానీ ఇప్పుడు తెలుగు భాష లెర్నింగ్ కోసం అని చెప్పేసి పెట్టేటువంటి జరిగినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా డాక్టర్ మంజునాథ్ నాయుడు గారి నేతృత్వంలో జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఆ విషయం గురించి ఏ విధంగా మనం మాట్లాడాలి, తెలుగు మాధ్యమం ఎలా స్ప్రెడ్ చేయాలనే విషయం గురించి మాట్లాడవలసిందిగా ఆ సెషన్ ముందు మొదలెట్టి కొద్దిసేపట్లో మొదలెడదాము. డాక్టర్ మంజునాథ్ నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను స్టేజ్ మీదకి రావాల్సింది. దాంతోపాటు ఈ విద్య గురించి కొత్త గొప్ప క్లాసులు చేస్తున్నటువంటి మన మోహన్ నాయుడు గారిని, అలాగే రాఘవరావు గారిని, ఇంకా ఎవరైనా టీచర్లు ఎవరైనా ఉంటే కనుక డాక్టర్ టీవీ గుప్తా గారిని, ఇంకా ఎవరైనా ఈ తెలుగు ఎడ్యుకేషన్ గురించి ఎవరికైనా క్లియర్ ఐడియా ఉండి మాట్లాడాలనుకుంటే కనుక వాళ్ళకి రావాల్సిందిగా స్టేజ్ మీద రిక్వెస్ట్ చేస్తాను. అన్నాము ఒక్కొక్కరికి 3 నిమిషాలు మాత్రమే ఇస్తుంది అధ్యక్షుల వారు మినహా. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్గా ప్లానింగ్ అంతా చెప్పాలి. కాబట్టి మీరు లిమిట్లో మీరు చేసుకుంది. కానీ మీరు ఎవరైనా రావచ్చండి. తెలుగు ఎడ్యుకేషన్ గురించి ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళ ముందుకు రావాల్సింది తొందరగా. కృష్ణమూర్తి గారు వస్తున్నారా? వీరరాజు గారు ఇంకా ఇదే ఎడ్యుకేషన్ అంటే బాబురావు గారు కూడా మన కమిటీలో మెంబరు, ఎడ్యుకేషన్ కమిటీలో వారు కూడా రావచ్చు. రండి. ఇక్కడ ఎక్కువ ఇది కాకుండా మనకి ఒక్కళ్ళకి కూడా మీరు లిమిట్ పెడతామంటే 3 నిమిషాల కంటే ఎక్కువ కూడా దయచేసి మాట్లాడుతూ టూకీగా మనం ఏం చేయాలి అనే మాట మాట్లాడితే మనం మీ దగ్గర ఎగ్జాంపుల్ ఉంటే కనుక 1 మినిట్లో చెప్పేసి ఏం చేయాలనేది మాత్రం చేయండి. అంటే మనకు ఇదంతా కూడా ఏ విధంగా చేస్తామనేది ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే మనం 2020 సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి 200 అసోసియేషన్లు మీటింగ్ పెట్టుకుని మన తెలుగు విద్య అందరూ కూడా తెలుగు విద్యని మనం పోషించాలి, ఏదైనా మళ్ళీ రివైవ్ చేయాలనేటువంటి అందరి ఆకాంక్షలు కూడా ఉన్నాయి మనకి. ఆ ఆకాంక్షలన్నింటినీ చేసుకుంటూ మన ఈ కోవిడ్ కాలంలో
ప్రాక్టికల్గా ఏ విధంగా చేస్తుందని చెప్పి చూసుకుంటూ దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయడమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్టేట్లో ఉన్నటువంటి టీచర్లందరినీ కూడా అనుభవజ్ఞులందరినీ కూడా కలుపుకోవడానికి, అందులో తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుభవజ్ఞులను కూడా కలుపుకోవడం జరిగింది. వారందరినీ కలుపుకొని డాక్టర్ మురళీ నాయుడు గారు ఇంకా డిఫరెంట్ ప్లేస్లో ఉన్నటువంటి 6 నిష్ణాతులను చెట్టుకుని వాళ్ళని అందరితో సంపర్కం చేస్తూ చేయమని చెప్పి ఒక కమిటీ చేపట్టింది. వారి కార్యక్రమాల గురించి డాక్టర్ మురళీ నాయుడు గారు పలుకుతారు. వారి ఇది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్లోనూ తెలుగు విద్యని పెంపొందించడం కోసం అని చెప్పేసి ఏ విధంగా మనం చేసుకోవాలి ఏమిటి అనేది ఒక క్లియర్ ఐడియాతో మన అందరి అభిప్రాయాల మీద వాళ్ళు ఆధారపడి ముందు పనిచేస్తున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ముందు మాట్లాడమని, తర్వాత ఎవరు అందరి అభిప్రాయాలు చెప్పవచ్చు. తెలుగు సమితి సమాఖ్య 9వ వార్షికోత్సవానికి భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన తెలుగు అభిమానులకు, మహిళలకు, అదేవిధంగా భాషాభిమానులకు అందరికీ నమస్కారం. మనం ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా ఎవరు భాష కోసం ప్రయత్నాలు చేసినా అందరి మార్గం తెలుగు భాషను నిలబెట్టుకోవాలనేది. అయితే తెలుగు విశ్వవిద్యాలయం 2008 నుండి, దయచేసి అవసరం నెలలు ఉంటే బయటకు వెళ్ళిపోయి మాట్లాడకండి. బాబు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ఈరోజు అమెరికా వంటి 12 దేశాలలో తెలుగు సర్టిఫికెట్ కోర్సు 4 ఏళ్ల కోర్సు, అది 1,10,000 మంది ఇప్పటి వరకు పూర్తి చేశారు. కాబట్టి అక్కడ అంత జయప్రదంగా జరుగుతుంటే మరి మన ఇండియాలో కూడా జరగాలి కదా. అందుకని మలేషియాలో ఒక 20,000 మంది ఇప్పటి వరకు, వాళ్ళు కూడా 2014లో వాళ్ళకి అప్డేట్ ఇచ్చాం, వాళ్ళు ఒక 20,000 మంది చేశారు. అయితే ఇక్కడ మలేషియా గురించి కొంచెం చెప్పుకోవాలి. కారణం ఏంటంటే అమెరికాలో కేవలం క్లాసులు జరుగుతాయి, వాళ్ళు నేర్చుకుంటారు, అయిపోతుంది, పరీక్ష రాస్తారు, అవుతుంది. కానీ మలేషియాలో మనకు దాదాపు 170 ఏళ్ల క్రితం వెళ్ళినటువంటి తెలుగువారు ఆ రోజు ఏవైతే ఇక్కడి నుండి తీసుకెళ్ళినటువంటి సాంస్కృతిక భాషాంశాలను ఈ రోజుకి తూచా తప్పకుండా పాటిస్తూ దాటు భజన అనేది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అది ఇప్పుడు ఈరోజు అక్కడ కూడా దాదాపు కనుమరుగైపోయింది. కానీ వాళ్ళు ఇప్పటికీ అది నిలబెట్టుకుంటున్నారు. అక్కడ ప్రభుత్వమే కాదు, ఇక్కడ వచ్చి మహాసభల్లో దాన్ని ప్రదర్శించి గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు ఆ విధంగా? వారు తెలుగు భాషతో పాటు సంస్కృతిని కూడా నేర్పిస్తున్నారు. అంటే సంవత్సరానికి 2 సార్లు హెడ్ క్వార్టర్ అంటే మలేషియా కౌలాలంపూర్కి అక్కడ ఉన్న 25 సెంటర్లలో చదువుతున్న తెలుగు విద్యార్థులందరినీ మలేషియా రాజధాని నగరం కౌలాలంపూర్కు రప్పించి అక్కడ వారందరికీ సాంస్కృతిక, మన దగ్గర ఏవైతే సాంస్కృతిక అంశాలు ఉన్నాయో, జానపద అంశాలు కానివ్వండి, అన్ని ఆటపాటలు, అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలు, వీటన్నిటినీ 3 వారాల పాటు 21 రోజులు వాళ్ళు మొత్తం భరించి వాళ్ళు నిర్వహిస్తున్నారు. అందువల్లనే వాళ్ళు ఈ మధ్యనే మార్క్ అసెంబ్లీ అనేది పిల్లల చేత చేయించారండి. నన్ను జడ్జిగా పిలిచారు ఆన్లైన్లో. నిజం చెప్తున్నాను, మన దగ్గర పిల్లలు ఈరోజు చేయలేరు. నేను కళ్ళగొట్టి చెప్పగలను. కారణం ఏంటంటే ఎంఏ టీచింగ్ ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను. వాళ్ళ దగ్గరే వాళ్ళ పేర్లు వాళ్ళే రాసుకోలేని పరిస్థితులు ఉన్నారు. తెలుగు ఎంఏ చేసే పిల్లలు అక్కడ పిల్లలు బుద్ధప్రసాద్ గారు గౌరవనీయులు మాడని చెప్పారు. మీకు నాటకం వేస్తే గుమ్మడి గోపాలకృష్ణ గారే ఇదైపోయారు. నేను కూడా చూశాను ఆ నాటకం.
కాబట్టి మనలో ఐక్యత, భాష మీద, సంస్కృతి మీద పట్టు ఉండాలి, చేయాలి, మన తర్వాత తరానికి కూడా మనం అందించాలని స్పృహ ఉంటే తప్పకుండా అది నిలబడుతుంది. మనకు లేకుండా మనం ఎంత కొట్టుకున్నా ఏడుకున్నా అడిగే ఉంటుంది. అదేవిధంగా మారిషస్ దేశంలో అక్కడ కూడా దాదాపు 150-170 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళే. అక్కడ ఎంఏ వరకు ఉందండి. ప్రపంచంలోనే మొదటిసారి ఎంఏ స్థాయిలో, స్నాతకోత్తర స్థాయిలో తెలుగు ఎంఏ ఉండడం అదే మొదటి కంట్రీ. తర్వాత ఇప్పుడు అమెరికాలో వచ్చింది. సిరిగానాంధ్ర వాళ్ళు సిరిగానాంధ్ర యూనివర్సిటీ పెట్టి ఎంఏ తెలుగు పెట్టారు. కాబట్టి దానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ అని అక్కడ పెట్టి ఒక యూనివర్సిటీ, దానికి ప్రతి సంవత్సరం గ్రాంట్ ఇప్పటికీ ఇస్తున్నది. దాని ద్వారా అక్కడ ఎంఏ వరకు తెలుగు నడుస్తున్నది. స్కూల్లో ప్రాథమిక పాఠశాల నుండి ఎంఏ వరకు. మరి మన దగ్గర ఉన్నది పోగొట్టుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు ఏం చేయాలని చూస్తున్నాం. తెలుగు విశ్వవిద్యాలయం వాటితో పాటు సిబిఎస్ఈ సిలబస్ ఎవరైతే చదువుతున్నారో వారి కోసం 2వ భాషగా తెలుగు బోధనా వాచకాలను 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు పూర్తి చేసి ఇవ్వడమైంది. గత 7 ఏళ్లుగా ఢిల్లీ ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ప్రారంభించినటువంటి సొసైటీ అది. అందులో ఈ తెలుగు పాఠాలు బోధిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఒక కరదీపిక తయారు చేసి ఇచ్చాం. అంటే తల్లిదండ్రులు ఇంట్లో నేర్పించడానికి వాళ్ళు హిందీ బెల్ట్ లేదా పంజాబీ ఏదో ఉండొచ్చు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేశాం. తర్వాత 2012లో మొదలుపెట్టి నవోదయ విద్యాలయాలకు కూడా తెలుగు వాచకాలు తయారు చేశాం. అవి గత 4 ఏళ్లుగా భారతదేశ వ్యాప్తంగా నడుస్తున్నాయి. మరి ఇవన్నీ చేశారు కదా, మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ తెలుగు బోధన ఉండాలి. ఏ ఒకటి అలా తప్ప. అంటే ముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఢిల్లీలోనూ ఇంటర్మీడియట్ వరకు ఉంది, వెస్ట్ బెంగాల్లోనూ ఇంటర్మీడియట్ వరకు ఉంది, అండమాన్లో ఉంది ఇంటర్మీడియట్ వరకు. సరిహద్దు రాష్ట్రాలు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు బాంబేలోనూ ఉంది, మహారాష్ట్రలో, అదేవిధంగా తమిళనాడులో ఉంది. ఇప్పుడు తమిళనాడులో పోయింది, కానీ కర్ణాటకలో ఉంది. మరి ఒరిస్సాలో దాదాపు నేను సత్యనారాయణ గారు ఉన్నారు ఇక్కడే 1993లో అక్కడ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ శిక్షణా శిబిరం నిర్వహిస్తే అక్కడ డిఈఓను మేము గెస్ట్గా పిలిస్తే మా దగ్గర 2000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయండి, మీ దగ్గర నుండి ఎవరైనా పంపిస్తే మేము రిక్రూట్ చేసుకుంటామని చెప్పాడు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము విశ్వవిద్యాలయం పక్షాన కోరి ఒరిస్సా రాష్ట్రంలోనూ బయట రాష్ట్రాల్లోనూ అన్ట్రైన్డ్ టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చే సౌకర్యంలో రిజర్వేషన్ కల్పించి దానికి ఒక 15% రిజర్వేషన్ పెట్టించి ఒరిస్సా నుండి కూడా చాలా మంది వచ్చారు. 2011లో మేము అక్కడ నిర్వహించిన ఆల్ ఇండియా తెలుగు కాన్ఫరెన్స్ లో నిర్ణయం మేరకు అక్కడ ప్రభుత్వం మూసేసిన తెలుగు పండిట్ ట్రైనింగ్ మళ్ళా తిరిగి స్థాపించారు. సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు. కాబట్టి మనలో చైతన్యం ఉండాలి, మనలో సంకల్పం ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. బుద్ధప్రసాద్ గారు మార్నింగే చెప్పారు, సాయిబాబా సూక్తులు 2 ఏమే సబూరి శ్రద్ధ. ఇవి లేకపోతే ఎవరేం చేసినా ఏం చేయలేము. సరే, ఇప్పుడు మన విషయానికి వద్దాం. 2020 నూతన విద్యా విధానంలో మాతృభాషకు పూర్తిగా ప్రాధాన్యం ఇస్తూ దాని ముసాయిదా ఆమోదించడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇంజనీరింగు, పాలిటెక్నిక్, అదేవిధంగా మెడిసిన్లో కూడా తెలుగు మీడియం తరగతులు జరగడానికి ప్రారంభమైనాయి. కానీ మొదట్లో బేస్ లేకుండా పైన ఉంటే ఏం చేయాలి? కాబట్టి మనకు ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రేతర తెలుగు సమితి స్టార్ట్ చేసి 9 ఏళ్ళు పూర్తయింది, 10వ సంవత్సరంలో అడుగుపెడుతుంది.
ఈ సంవత్సరం తెలుగు భాష నేర్చుకోవాలి, నేర్పించాలి అని చెప్పి అనుకోవడం చేత వారు నన్ను సంప్రదించినప్పుడు ఈ విధంగా 2 వాచకాలు తయారు చేసాం ఆల్రెడీ నవోదయ వారికి. ఇవి వీరి ఉద్దేశంతో కాకుండా మనం అందరికీ ఉపయోగపడే యూనివర్సల్ టెక్స్ట్ బుక్స్ తయారు చేయాలి. అది ఎలా అంటే తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషల్లోనూ మొదటి 2 పుస్తకాలు ఉండేటట్టుగా ఉండాలి. ఆ విధంగా ఉంటే ఎవరైనా సరే నేర్చుకోవడానికి సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. దీనికి సంబంధించి ప్రసాద్ గారు అప్పుడే చెప్పినట్టు గత 6 నెలల నుండి ఆన్లైన్లో ముందు ఎవరెవరు పాఠ్య పుస్తకాల రచనలో అనుభవం ఉన్నవారు ఉన్నారు, వారి గురించి కొన్ని సేకరించుకోవడం జరిగింది. ముందుకు వచ్చిన వారు దాదాపు 37 మంది వచ్చారు. దాంట్లో 20 మందిని మేము ఇప్పుడు ఎన్నుకోవడం జరిగింది. ఇది మొదటి వాచకం. దాదాపు ఈ నెల అంటే రేపు 1వ తేదీ డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి సంక్రాంతి నాటికి పూర్తి చేద్దామని ఉన్నాం. అది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత 2వ వాచకాన్ని పూర్తి చేసిన తర్వాత మిగిలిన వాచకాలను బయటగా ఉన్నారు 20 మందిలో 6 మంది ఇప్పుడు రాస్తున్నారు. కాబట్టి మిగతా 14 మందికి ఆ వాచకాల తయారు చేయడంలో కూడా మనకు అవకాశం ఇస్తాం. ఇప్పుడు మాత్రమే ఈ 6 మందినే ఎందుకు ఎంచుకున్నాం అంటే వీరు ఆల్రెడీ హిందీ రాష్ట్రాలలో తెలుగు టీచింగ్ చేస్తున్నారు. కాబట్టి అది వారికి అనుభవాన్ని మనం ఉపయోగించుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే మనం ఇన్స్ట్రక్షన్ వారికి ఇచ్చే ముఖ్య సూచికలు కూడా హిందీలోనే ఉంటాయి, ఇంగ్లీష్లోనూ ఉంటాయి, తెలుగులోనూ ఉంటాయి. ఆ విధంగా ఈ పాఠ్య పుస్తకాలను తయారు చేయాలనుకున్నాం. అప్పుడే నేను ఒకటి ప్రపంచ తెలుగు నిధి అని చెప్పాను కదా. ఈ పాఠ్య పుస్తకాలన్నీ మినిమం 1వ తరగతి 2వ తరగతి పుస్తకాలు 100 నుండి 130 పేజీల వరకు రావచ్చు ఫస్ట్ క్లాస్ బుక్. ఇది ముద్రించాలంటే బోలెడంత ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి అందరికీ నిధులు కూడా సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఆర్టిస్టు బొమ్మలు వేయడానికి ఈరోజు మీరు ఎన్నిసార్లు ఎవరైనా సరే ఆన్లైన్లో తీసేసుకోవచ్చు అంటే దానికి కూడా కాపీరైట్ ఉండదు, మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి లేదు. కాబట్టి కంపల్సరీగా వేయించుకోవాలి. మంచి వాళ్ళ దగ్గర వేయిస్తే వేసిన ఆర్ట్ జీవం ఉండాలి. బొమ్మలో జీవం లేకపోతే అది ప్రయోజనం లేదు. కాబట్టి దీనికోసం ఆర్టిస్టులను వెతుకుతున్నాం. 1-2 దొరికారు, వాళ్ళను వేయించాం, కొన్ని టెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ జరిగితే కంప్లీట్గా మనం అనుకున్న పద్ధతిలో జరిగితే నెక్స్ట్ ఇయర్ మనం అకాడమిక్ ఇయర్లో ఈ కోర్సును పూర్తి స్థాయిలో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను స్టార్ట్ చేయడానికి గల అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనేది మా ఉద్దేశం. దీనిపైన మీ భక్తులందరూ ఎవరెవరు ఏ అభిప్రాయాలు ఉన్నాయో వాటి గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మీరు మాట్లాడుతున్నారండి. సభాయ నమః. సభకు విచ్చేసిన ప్రముఖులకు, వేదికను అలంకరించిన పెద్దలకు, పూజలు మురతనాయుడు గారికి, అందరికీ అభినందనలు, శుభాభినందనలు. రాష్ట్రీయ తెలుగు సమైక్య 9 సంవత్సరాలు నింపుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతుందనే దానికి మనం చాలా సంతోషిస్తున్నాం. ఈ రూపంగా తెలుగువాడి ఉనికి, తెలుగువాడి భాష, తెలుగువాడి పండగ, తెలుగువాడి సంస్కృతి భారతదేశంలో సమసిపోతుందని మనం భావిస్తున్నాం, అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. దీన్ని మనం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఈ రూపంగా నేను ఒరిస్సా నుండి వచ్చాను. ఒరిస్సాలో ఇంచుమించు 80-90 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. 9 జిల్లాల్లో ఉన్నారు. ఈ డాటా అంతా కూడా పూజలు మురతనాయుడు గారికి అంతా తెలుసు. ఈ రకంగా మా సోదరులు మన బాబురావు మాంతి గారు, మిగతా వాళ్ళందరికీ కూడా మాకు వచ్చేస్తలేదు. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్తాను. టైంని మరి మనం వినియోగించుకోవాలా. ముఖ్యంగా మాకు శత్రువులు అంటే ఒక విషయం, ఏ భాషను కానీ దాన్ని నాశనం చేయాలంటే, ఏ జాతిని నాశనం చేయాలంటే ఆ భాషను ముందు నాశనం చేయాలి. అది ఒక నియంత తాలూకా సూత్రం. అది ఆ సూత్రాన్ని అవలంబిస్తుంది మా ఒరిస్సా సర్కార్.
శత్రువులు ఒరిస్సాలోని అధికారులు మాత్రమే కానీ మరెవరు కాదు. అధికారులు మా భాషని నాశనం చేసి పారేస్తున్నారు. సార్ మూర్తి గారు కూర్చోండి 2 నిమిషాలు. అమ్మ రాజలక్ష్మి అమ్మ కూర్చోండి 2 నిమిషాలు కూర్చోండి. అయితే ఈ సందర్భంగా మీకు 1-2 పాయింట్లు చెప్తున్నాను. మేము ఈ 9 రాష్ట్రాలు అంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఉండేవాళ్ళు మాకు కర్మకాలి ఒడిశాలో కల్పించారు 36లో. మేము దురదృష్టవంతులమో అదృష్టవంతులు ఇక్కడ దీనికి మీరే గ్రహించుకోవాలి. అయితే ఇక్కడ మా పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, టీచర్లు ఉన్నారు, చదువుతున్నారు, చెబుతున్నారు. కానీ ఎక్కడ ఉందంటే అక్కడ అంతా ఉంది, అల్లుండోట్లే చదువుంది. ఆ రూపంగా మా అధికారులు మాకు శత్రువులు అవుతున్నారు. మా రాష్ట్రం పరిపాలన అధికారుల చేత కానీ నాయకుల చేత లేదు. ఇది వాస్తవం అన్నమాట. ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే మా పిల్లల తాలూకా విషయాలు, టీచర్లకు విషయాలది ఏవైనా ఒక బోధనా పద్ధతి కానీ బోధనా విషయాలు కానీ గవర్నమెంట్ నుండి రావాలంటే అవి ఒరియాలోనే రావాలా, మరి ఇంకే భాషలో రావు. అవి తెలుగు రావాలంటే ఎలాగొస్తుందండి? ఈ టీచర్లు ఎలా చెప్తారు, పిల్లలకి ఎలా చెప్తారు? పాఠ్య పుస్తకాలు లేవు, టీచర్లు ఉన్నారు, పాఠ్య పుస్తకాలు లేవు. దానికి మీకు ఒక విషయం చెప్తున్నాను. పూజ్యులు ఆంధ్ర ప్రభుత్వం గవర్నర్గా విశ్వభూషణ్ హరిచంద్ర గారు వెళ్ళిన తర్వాత అతనికి మా ఒరిస్సాలోని సంఘాలని కలిసి ఒక మెమోరాండం ఇచ్చాము. మా పిల్లలకి తెలుగు స్కూలు, తెలుగు టీచర్లు, తెలుగు పుస్తకాలను మీరు ఈ 3 పాయింట్లు మాకు సంరక్షించండి. మా సోదరులు సత్యనారాయణ మూర్తి గారు కూడా దీనిలో ఉన్నారు, మాకు సహకరించినారు. అయితే ఈ రూపంగా అతను మాత్రం చాలా పెద్ద పని చేశారు. గవర్నర్ అంటే మా ఒరిస్సా ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి ముఖ్యమంత్రి గారికి, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ఒక టీం పంపించారు ఆంధ్ర నుండి. ఆ టీం ఏంటి, అప్పుడు విధాన మండలి తాలూకా చైర్మన్ పూజలు షరీఫ్ గారు ఉండరు. అతని తాలూకా ఆధ్వర్యంలో సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీ, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కలిసి వచ్చి మన సోదరులు మూర్తి గారు మేము కలిసి అందరూ కలిసి భువనేశ్వర్లో అటెండ్ అయ్యి అక్కడ ముఖ్యమైనది ఏంటి, మా పిల్లలకి పుస్తకాలు కావాలి. అయితే అక్కడ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక ప్రశ్న వేశారు, పుస్తకాలు లేని మేము ఎక్కడ తెచ్చిస్తాము. ఇది పరిస్థితి. దాన్ని మీరు టీం పెట్టండి, మేము ట్రాన్స్లేషన్ చేస్తాం, లేదా మీరు ఇవ్వండి మాకు. వాళ్ళకి దొరుకుతున్నాయి మార్కెట్లో. ఒక ట్రాన్స్లేషన్ కమిటీ ఉంది బరంపురంలో, ఒక ప్రెస్ ఒకటి దాన్ని ప్రింట్ చేసి ఆ పుస్తకాలు ఇస్తున్నారు. ఆ పుస్తకాలు పిల్లలు మా మార్కెట్లో కొనుక్కుంటున్నారు. అయితే 97లో ఏదైతే డిపిఈపి సర్వశిక్ష అభియాన్ సిస్టమ్ వచ్చిందో అది దాని సిస్టమ్ ప్రకారంగా పిల్లలకి పుస్తకాలు, బట్టలు, భోజనం అన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. అన్ని చేస్తుంది, పుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. అంటే ఎంత పెద్ద విషయం చూడండి. అయితే దీని మీద ముఖ్యమంత్రి గారు మా నవీన్ పట్నాయక్ గారు స్పందించి ఏం చేశారంటే, పుస్తకాలు ఇవ్వడానికంటే మేము కొనివ్వడం కాదు, డబ్బులు ఇస్తాము. అవి ఇప్పుడు డబ్బులు దొరుకుతున్నాయి పిల్లలకి, ఆ డబ్బులతో పిల్లలు మార్కెట్లో కొనుక్కుంటున్నారు. అయితే ఇది కాక ముఖ్యమైన విషయం ఒకటి మన రాష్ట్ర తెలుగు సమైక్యత నేను నివేదించి అభ్యర్థిస్తున్నాను ఏంటంటే, తెలుగు పిల్లల తాలూకా చదువులు, టీచర్ల తాలూకా ఉద్దేశాలు వాళ్ళకి చెప్పడానికి ప్రభుత్వానికి కొద్ది నిర్వహించాలా. మీ రాష్ట్రంలో నుండి తెలుగు పిల్లల్ని, మీ రాష్ట్రంలో నుండి తెలుగు బోధనకి వాళ్ళకి చెప్పడానికి, తెలుగు భాషకి ఇవన్నీ మీరు సహకరించాలని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని నా తరఫు కోరిక. ఇది ముఖ్యమైనది అన్నమాట. దీని అయినట్టయితే నేను ముందే చెప్పాను, శత్రువులు అధికారులే, ప్రజలు కాదు, ప్రభుత్వం కాదు, నాయకులు కాదు. ఆ అధికారులే శత్రువులై మాకు సాధిస్తున్నారు అనమాట. ఈ రూపంగా రాష్ట్ర తెలుగు సమైక్యకి నేను అభ్యర్థిస్తున్నాను, అంటే ప్రార్థిస్తున్నాను. ఈ రూపంగా ఒక నివేదిక
రూపంగా మన రాజ్య తెలుగు సమైక్యకి నేను మీ అందరికీ నేను కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అధికారులకి మా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలా. మేమున్నాము. ఒకటి ముఖ్యంగా పండక్కి ఒక్కరోజే సెలవు, ఉగాదికి సెలవు లేదు. వాళ్ళకి ఎన్ని రకాల సెలవు, తల కొనుక్కునే సెలవు, తమను చేసుకునే సెలవు, కడుపు నొప్పైన సెలవు, మంచి సెలవులు, మగేటి సెలవులు అక్కర్లేదు. ప్రథమాష్టమి అంటే ఇంట్లో మొదటి ఎవడెవడు పుడతాడానికి సెలవు. అంటే ప్రపంచంలో ఇది ఒక వింత. ఇలాంటి వింతలన్నీ ఎన్ని జరుగుతున్నాయి. నూనె అంటే కొత్తగా తింటాడు, ఆ ఇంటిలో కందులు పడితే తింటాడు, అది సెలవు. ఇలాంటివన్నీ చెప్పుకుంటే సిగ్గుచేయండి అనమాట. ఆఖరికి ఈ 90-80 లక్షల మంది తెలుగు వాళ్ళందరూ కూడా ఆఖరి సౌత్ ఆఫ్రికాలో బానిసలుగా బ్రతుకుతున్నాం. బ్రతుకులైపోతుంది. దాన్ని మనం రక్షించాలని మన రాజ్య తెలుగు సమైక్యకి మన అందరికి కూడా నేను కోరుతున్నాను ఏంటంటే మా పిల్లల చదువు కోసం మీరు రక్షించండి. మాకు ఒక ఇండిపెండెంట్ ఇవ్వండి. మా టీచర్లకు చెప్పడానికి ఒక ఇండిపెండెంట్ ఇవ్వండి. ఆ బోధనలో మీరు పార్టిసిపేట్ చేయండి. ఇది నా తాలూకా నివేదన. అందరికీ సెలవు. నమస్తే. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మేధావులు, మహామరావులు అందరికీ నా ప్రణామాలు. మా కృష్ణమూర్తి గారు కొన్ని చెప్పారు. కూర్చున్న కడబంతులో మనవాడైతే, కడబంతులో మనం కూర్చున్న వడ్డించిన వాడు మనవాడైతే మనకి తప్పకుండా అందుతుంది. కానీ మా అధికారులే మాకు శత్రువులుగా ఉన్నారు. అది నిజం. ఏమిటంటే మున్నత్నం నాయుడు గారు చెప్పారు, ఒరిస్సాలో ఉన్న తెలుగు వాళ్ళకి ఆంధ్రాలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తెలుగు టీచర్స్గా అపాయింట్ చేస్తుండేవారు. అది కంటిన్యూ అవ్వాలని నేను మరీ ఆయనకి కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రేతర తెలుగు సమాజం వాళ్ళు కూడా ఆ ఉపస్థాపన చేయాలి ఆ ప్రస్తావాన్ని. రెండవది ఏమిటంటే తెలుగు ఉపాధ్యాయులు ఉంటేనే తెలుగు పిల్లలు జాయిన్ అవుతారు. అది మనకు అందరికీ తెలిసిందే. పుస్తకాలు లేవు, మేము పుస్తకాలు లేనప్పుడు జెరాక్స్లు చేసి పంచిన రోజులు ఉన్నాయి. ఇక ఏమిటవుతుందంటే తెలుగు ఉపాధ్యాయుడిగా నేను 29 ఉపాధ్యాయ సంఘం సెక్రటరీగా 29 సంవత్సరాలు నేను పనిచేస్తున్నాను. తీసుకోమంటే ఎవరు తీసుకోవడం లేదు చార్జ్. నేను రిటైర్ అయిపోయినాయానంటే మీరే అయితే నలుగురు వస్తారు సార్ అని అంటున్నారు. కానీ విషయం ఏంటంటే తెలుగు ఉపాధ్యాయులు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళ స్థానంలో మరొక ఉపాధ్యాయుల్ని వాళ్ళు అపాయింట్ చేయడం లేదు. తత్కారణంగా పేరెంట్స్ ఏమో మరి వాళ్ళ పిల్లల్ని తెలుగులో జాయిన్ చేయడం లేదు. ఇది అనాదిగా వస్తున్న ఈ సమస్య ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్నది. ఉపాధ్యాయుల్ని కానీ ప్రభుత్వం సక్రమంగా నియమిస్తే ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళ తాలూకా స్థానంలో కానీ కొత్త ఉపాధ్యాయులు వస్తే తప్పకుండా పిల్లలు ఉంటారు. ఇక రాయగడ విషయంలో ఒక చిన్న స్కూల్ ఉందండి, 8వ తరగతి వరకు. అక్కడ నేను ఫ్రీగా వాళ్ళకి తెలుగు చెప్తున్నాను. అలాగే మొన్నటి వరకు నేను గెస్ట్ టీచర్గా పనిచేశాను, తెలుగు చెప్తున్నాను నేను. తరువాత ఇప్పుడు 65 సంవత్సరాలు నాకు దాటిపోయింది కాబట్టి మాకు గెస్ట్ టీచర్ కూడా లేదు. కానీ నేను వెళ్ళి తెలుగు చెప్తున్నాను. ప్రతి విద్యాలయానికి వెళ్తున్నాను. వాళ్ళకి ఎక్కడ తెలుగు కావాలంటే అక్కడ ఉంటుంది అదని అక్కడికి వెళ్ళి నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళకి చెప్పేది కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి. మాకు తెలుగు సంస్థలు 2 స్పందన అని రాయగడ రచయితల సంఘం అని ఉన్నది. వాళ్ళ తరఫున మేము చాలా కృషి చేస్తున్నాం. పేద పిల్లలకు మేము సహాయం చేస్తున్నాం. అయితే ఏమిటంటే తెలుగుకి కావాల్సింది ఏంటంటే ఉపాధ్యాయుల తాలూకా నియామకం. దీన్ని ప్రతి రాష్ట్రంలో ఉన్న సమస్య, దీన్ని ఎక్కువగా తీసుకోవాలని నేను మరీ కోరుతున్నాను. తరువాత మనలో కూడాను తెలుగు కారుణ్యం అంటే మెయిన్ తెలుగు ఒకటే. నేను తెలుగు ఉపాధ్యాయుడిగా 29 సంవత్సరాలు పనిచేశాను. అంటే తెలుగు పండితుగా లెక్చరర్గా 2 సంవత్సరాలు పనిచేశాను. హెడ్ మాస్టర్గా నేను రిటైర్ అయ్యాను. తెలుగు ఎంఏ బెహంపూర్ యూనివర్సిటీలో చేశాను. ఉద్యోగం చేస్తుంటే నేను 7 డిగ్రీలు సంపాదించాను. తెలుగు ఎంఏ, హిస్టరీ ఎంఏ, ఇంగ్లీష్ ఎంఏ, తర్వాత హిందీ ఎంఏ, పిహెచ్డి చేశాను. పిల్లలకి అదే చెప్తున్నాను నేను. యూనివర్సిటీలో పిల్లలు ఉండాలంటే 1వ తరగతిలో పిల్లలు ఉండాలి. 1వ తరగతిలో పిల్లలు ఉండాలంటే ఉపాధ్యాయులకు చెప్తున్నాను, మన తెలుగు వాళ్ళకి ఇంటికి వెళ్ళండి, పిల్లల్ని తెలుగులో జాయిన్ చేయమనండి. 1వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు 10th క్లాస్ పాస్ అవుతారు, కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్ళిన వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తారు. యూనివర్సిటీకి
కూడా మేము పంపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. రాయగడ కాలేజీలో కూడాను ఒకే ఒక స్టూడెంట్ ఉంది తెలుగులో, అందరూ కామర్స్కి వెళ్తున్నారు. అది అంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఉపాధ్యాయుల నియామకం గురించి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర తెలుగు సమాఖ్యకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మహంతి గారికి ధన్యవాదాలు. ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు మాట్లాడినా ప్రభుత్వం కాదు అధికారులే మాకు శత్రువులు అన్నారు. అది ముమ్మాటికి నిజం. ఎట్లా అంటే 1900 లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ ఏదైతే వెళ్ళిందో ఆ కమిటీతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రిపోర్ట్ 2009 ఆ రిపోర్ట్ మొత్తము తయారు చేసి దాన్ని తెలుగు ఇంగ్లీషు అసెంబ్లీ చరిత్రలోనే 1 నెల లోపల కంప్లీట్ చేసి ఇవ్వడము, అది అప్రూవల్ అవ్వడము అయింది. అయితే ఆ రోజు కమిటీ ముందు విద్యాశాఖ మంత్రి, అక్కడ ఒరిస్సా విద్యాశాఖ మంత్రి, అధికారులు, అదేవిధంగా అందరూ పాల్గొన్నారు. అందరికీ చెప్పింది తెలుగు విశ్వవిద్యాలయం మీరు మీ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేయడానికి మాకు అనుమతి ఇస్తే మేము చేసిస్తామని చెప్పాం. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల యొక్క అనాసక్తత. ఇటీవల కాలంలో మేము వెస్ట్ బెంగాల్లో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా తయారు చేసి పంపించామండి. గత 8 ఏళ్ళు అయింది. కాబట్టి వాళ్ళు అడిగితే తెలుగు విశ్వవిద్యాలయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కాబట్టి కాపీరైట్ అది జరగలేదు. వాళ్ళ దీర్ఘకాల సమస్య అలానే ఉన్నాయి. ఇప్పుడు సార్ ఈ సమావేశానికి హాజరైన మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా అసలు ఊరు పర్లాకిమిడి. విడుగు రామూర్తి పంతులు గారి మునిమనవండి. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నేను పుట్టింది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. అందుకే నేను అన్ని రాష్ట్రాలకి చెందినవాడని చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ ఇక్కడ ఆలోచించే తెలుగు భాష గురించి, వాళ్ళ విద్యా విధానాల గురించి పోరాడుతున్నారు. అక్కడ ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ గైడెన్స్ ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళి మన భాషా సాంస్కృతిక సాంప్రదాయాలు కాపాడుతున్నందుకు వాళ్ళకి తెలుగు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళకి ధన్యవాదాలు ముందుగా తెలియజేస్తున్నాం. ఈ సంస్థని స్థాపించినందుకు ముందుకు వచ్చిన మన రాళ్ళపల్లి సుందరరావు గారు అయితే, ప్రసాద్ గారు అయితే వీళ్ళకి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత కోటేశ్వర కోటేశ్వర ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ సమావేశాలకు హాజరవుతున్నాను. ఈ సమావేశాలకు హాజరవుతున్నప్పుడు చూస్తున్నాను కానీ ఇంత ఇదిగా ఉందా తెలుగు. దీనికి అసలు తెలుగు భాష గురించి పోట్లాడిన వాడు విడుగు రామూర్తి పంతులు. గ్రాంధిక భాష నుంచి వ్యవహారిక భాష ఉద్యమాన్ని నటించి ఈరోజు ఇంతమంది కవులు రచయితలు రావడానికి కారకుడు విడుగు రామూర్తి పంతులు గారు. అదుర్వే అప్పటి భాషా రాష్ట్రాలు ఏర్పడడానికి కారకుడు పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి వల్లే ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి అక్కడ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సహకరించేవారు. అక్కడ తెలుగు భాష వృద్ధి గురించి ఇచ్చేశారు. రాను రాను ప్రాంతీయ దురాభిమానం ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజల తాలూకు భాష వీటిని నాశనం చేస్తున్నారు. ఇది యథార్థం. ఎక్కడ చూసుకోండి, తమిళనాడులో తెలుగు తీశారు, ఒరిస్సాలో తెలుగు తీశారు. దెబ్బలాడుతుంది ఎవరు? తమిళనాడులో ఎక్కువ దెబ్బలాడుతున్నారు. మళ్ళా బెంగాల్ ఖరగ్పూర్ వాళ్ళు బెంగాల్లో దెబ్బలాడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో కొద్దిగా ఏమో ఉద్యమాలు నడుపుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పటికీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు 2గా ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 1107 Q1 తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. అంటే ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్నాడు. అలా వ్యతిరేకిస్తే అది విరమించుకున్నాడు. చంద్రబాబు నాయుడు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడంతో
విద్యా విధానాన్ని నాశనం చేశాడని ముమ్మాటిగా ఘంటాబలంగా చెప్పగలను. తెలుగు ప్రాథమిక విద్యని విడగొట్టాడు. 1, 2 తరగతులే ప్రాథమిక పాఠశాలలో పెట్టి 3, 4, 5 తారీఖున హై స్కూల్లో విలీనం చేశాడు. దానివల్ల ఏమవుతుంది? పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. నేను మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో అడిగా, టీచర్స్తో ఇంటర్వ్యూ చేశాను, ఇక్కడ విద్యా విధానం ఎలా ఉంది, 2014 నుంచి 19 వరకు ఉంది, ఇప్పుడు ఎలా ఉందని అడిగాను నేను. 19 నుంచి 24 వరకు వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా తప్పు చేయబోయాడు, సరిదిద్దుకున్నాడు, అందరూ వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 1107 జీవోలు తీసుకొచ్చి విద్యా విధానాన్ని నాశనం చేశాడని ముమ్మాటిగా చెప్పగలుగుతున్నాం టీచర్లు చెప్పారు. అక్కడే ఈ విధంగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలలో తెలుగు వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఏం సాయం చేయగలరు? మాకే ప్రారంభించగా కరువైపోతుంది. కొద్ది శతాబ్దాల తర్వాత లిపి కూడా కరువు అవుతుంది. గంటాపై మాట ఉంటుంది, భాష ఉంటుంది. ఇంతవరకు సవరణ ఉంది. ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఉన్నట్లు భాష ఉంటుంది, భాష పోదు. కానీ లిపి కరువు అవుతుంది. ఎలా కరువు అవుతుంది? ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ విద్య నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న ఒక డౌన్ ట్రేడింగ్ పీపుల్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రేతర ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ ఎలా స్ప్రెడ్ చేయాలని దాని గురించి ఫోకస్ చేయండి. మన తెలుగు రాష్ట్రాల విషయంలో కాదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి మాట్లాడమంటారు చాలా సందర్భం. మరి స్వరాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు తెలుగు ఇప్పుడు రాష్ట్రేతర తెలుగు సమాజం గురించి మాట్లాడుతున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నాం. పర్లాకిని ఒరిస్సా గంజాం జిల్లాలో ఎంతమంది తెలుగు వాడు ఉన్నారు, ఏ ఉద్యమం జరిగింది, ఎందుకు జరిగింది, ఏమిటన్నది నాకు తెలుసు. అక్కడ ఉన్న ఒరిస్సా నుంచి వచ్చిన ప్రజలందరికీ తెలుసు. రాను రాను అక్కడ ఇది ఏం పెట్టారంటే హయ్యర్ ఒరియా పాస్ అయితేనే కానీ ఉద్యోగాలు రావు, ఇవ్వము అని పెట్టారు. అంటే కంపల్సరీ ఒరియా నేర్చుకోవాల్సి వచ్చింది. రాను అలా అవుతూ ఉండగా పాఠశాలలు తగ్గించారు, ఉపాధ్యాయులు తగ్గించారు, పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు లేకుండా చేశారు. మన వాళ్ళ రిక్వెస్ట్ మీద, మన రాష్ట్ర తెలుగు సమాజం వాళ్ళు దీని మీద, మా కృష్ణమూర్తి మహేశ్వర్ అయితే, మా సత్యనారాయణ గారిని, వీళ్ళందరూ దీని వాళ్ళేమో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చి మీ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మేము రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు. అలా చేసుకున్నారు, చాలా ఇదైంది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులే వ్యతిరేకులు. తెలుగు వారికి అందరికీ ఒరిస్సాలో వ్యతిరేకం అంటే ఉద్యోగస్తులు వాళ్ళే ఇది జరుగుతుంది. ఇది జరగకుండా ఉండడానికి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వాళ్ళు మా ఒరిస్సాలో ఉన్న తెలుగు వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఇంకా తమిళనాడులో హోసూరులో వాళ్ళు చేసిన ఉద్యమం, మహోద్యమం ఈనాడు జరుపుతున్నారు. ప్రతి ఊరు వెళ్ళి అక్కడ తెలుగు నేర్పుతున్నారు, తెలుగు సాంప్రదాయం నేర్పుతున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో నేను మొన్న వెళ్ళి చూశాను. ఖరగ్పూర్లో బాగానే చేశాను. అయితే అక్కడ మొదటి నుంచి స్టార్ట్ అయిన తెలుగు సమాఖ్య వాళ్ళని వెనకని పెట్టి ముందుకు వచ్చి కొంతమంది ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. చాలా సంతోషించదగింది, కాదంటలేదు. కానీ అక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తెలుగుని రెండవ దీనిగా భాషగా గుర్తింపు చేసింది మమతా బెనర్జీ, ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇక్కడ సాహిత్య అకాడమీ పెడుతున్నారని వింటున్నాను, చాలా సంతోషం. మహారాష్ట్రలో అలాగే అన్ని చోట్ల తెలుగు వారి నుండి ఏవేవి కావాలనుకున్నారో దానికి మన రాష్ట్రేతర తెలుగు సమాఖ్యలు ఇతర ఆ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారికి సహాయ సహకారాల నుంచి అన్ని విధాల తెలుగు రాయడం చదవడం నేర్పించగలిగే స్థితికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. మన తెలుగు సాంప్రదాయ సంస్కృతిని కాపాడాలని తెలుగు రాష్ట్ర సమితికి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు. అందరికీ నాకు ధన్యవాదాలు.
మురళీధరరావు గారికి ప్రత్యేక నమస్కారం. దీనికి కారణం కూడా చెప్తాను. వేదికపైన పెద్దలకు కూడా నమస్కారం. పాదవి చౌదరి మనకు కూడా నమస్కారం. తెలుగు వారిగా చాలా విధాలుగా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. చాలా కార్యక్రమాల్లో ప్రాధాన్యం కూడా పొందాం. భారత విషయంలో మాత్రం మనం ప్రభుత్వం దగ్గర ఓడిపోయాం. చాలా ప్రయత్నాలు చేశాం. ప్రపంచ తెలుగు మహాసభలు జరగడం, వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కృష్ణారావు వెంకట కృష్ణారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ మా రాష్ట్రం పర్యటించడం, అక్కడే విద్యాశాఖ మంత్రితో కలియడం, ఆ కలయిక వల్ల మాకు సంత్రాగాతిలో తెలుగు హై స్కూలు మంజూరీ లభించింది. మేము చాలా ఆనందం పడతాం. అయితే పరిస్థితులు రాను రాను వికటమయ్యాయి. 1978లో మాకు వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ప్రతి రాష్ట్రంలో ఈ బోర్డ్స్ అటానమస్ బాడీస్, వాళ్ళు మా ప్రతి హై స్కూల్కి జీవో జారీ చేసి ఇక ముందు మేము ఏ భాషలను మంజూరు చేశామో ఆ భాషలో ఒక భాషను మీరు తీసుకొని మీ విద్యార్థులకి 10th పరీక్ష పంపించాలని, అది మాకు పెద్ద ఇబ్బందిగా జరిగింది. మా వెస్ట్ బెంగాల్లో ఉన్న మన తెలుగు సోదరులందరూ పారిశుద్ధ్య రంగాల్లో ఉంటారు. వారి తల్లిదండ్రులు కూడా అశిక్షితులని మనం చెప్పుకోవచ్చు. ఆ కాలంలో అప్పుడు మేము ఉద్యమాన్ని ప్రారంభించాం. అప్పట్లో ఉన్న విద్యాశాఖ మంత్రి గారికి విన్నపం చెప్పుకొచ్చాం, మా భాష మాకు ఇవ్వండి అని. అతను ఏమన్నారంటే, లిఖిత రూపంగా రాత్రి మాకు పంపించడం ఏంటంటే, మీ భాషని మేము మంజూరీ చేయలేదు, మా బోర్డు కూడా మంజూరీ చేయలేదు, అందుకు మేము మంజూరీ ఇచ్చే పరిస్థితులు లేము. అదే కాక ఇంకొక విషయాన్ని అతను తీసుకొచ్చాను. మీకు 3-4 తెలుగు హై స్కూల్స్ ఉన్నాయి. మీ ఉపాధ్యాయులు ఎవరైతే మీ బిడ్డలు పరీక్షలు రాస్తారో ఆ ఉపాధ్యాయులు వాళ్ళకి మార్క్స్ పెంచేసి వాళ్ళు పాస్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది, అందుకు మేము మంజూరీ చేయగలం. అయితే మాకు తోడుగా పిసి చౌదరి గారు కేంద్రంలో మినిస్టర్గా ఉన్నప్పుడు అతను కూడా చాలా లెటర్స్ మా విద్యాశాఖ మంత్రి గారు రాశారు, కానీ మాకు ఎటువంటి లాభం కలగలేదు. రాను రాను సమస్య పెరుగుతూ అప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. మా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో, జూనియర్స్ హై స్కూల్స్ ఉన్నాయో, హై స్కూల్స్ ఉన్నాయి, వాటి జాబితా, ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న తెలుగు సంస్థలు, వారి మా తెలుగు జనసంఖ్య ఎంతో పెద్ద డాటా నేను ప్రధానమంత్రి గారు నరసింహరావు గారు ఉన్నప్పుడు అది క్యాంపులో సబ్మిట్ చేశాను. ప్రధానమంత్రి గారు స్వయంగా ఏసీఎం జోన్లు కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ పంపించారు. అక్కడి నుండి మాకు ఈ అధికారం అంతా ఆ రాష్ట్రంలో కాబట్టి మేమేం చేయలేమని చెప్పాము. ఒక్కడు ఏంటంటే కొన్ని రంగాల్లో మేము గెలుచుకొచ్చామంటే దానికి కారణం ఏంటంటే
అతనే ఉదాహరణ, నాయుడు గారే ఉదాహరణ. మేము ప్రథమ బాంబ్ కృష్ణాంధ్ర ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మాకు పుస్తకాలు కావాలని అప్పుడు మినిస్ట్రీ గారితో కలిసికొచ్చాం. అయితే మినిస్ట్రీ గారి సలహా ఏంటంటే, మీ తెలుగు టీచర్స్ ఉన్నారు, మా సిలబస్ ఏముందో ఆ ప్రకారంగా మీరు తెలుగులో రాసినట్టుగా వాళ్ళని ప్రింటింగ్ చేసి మేము సరఫరా చేస్తామని. మనలో చాలా పొరపాట్లు ఉంటాయి, దాన్ని మనం గమనించాలి. మేము ఆ పని చేయలేకపోయాం. తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం చేశాం, ఇంకొక మార్గం తీసుకున్నాం. మా విద్యాశాఖ అధికారులకి, అటు ఆంధ్ర రాష్ట్ర అధికారులకి విన్నపం చేయడం ఏంటంటే, మీరు మా ఆంధ్ర రాష్ట్రానికి మా విద్యాశాఖ డైరెక్టర్ గారికి లెటర్ రాసినట్లయితే మాకు పుస్తకాలు సరఫరా అవుతాయి. అది కూడా 1 నుండి 5వ తరగతి వరకు. అందులో ముఖ్య పాత్ర ఆ పెద్దాయనే, అది ఉదాహరణ. అందుకని మేము నమస్కారం పెట్టడం కావాలి. అతను ఏ విధంగా తెలుగు వారికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేసేవాళ్ళు. అతని కారణం వల్ల 5వ తరగతి వరకు అక్కడ బుక్స్ కనుక రేట్ చేయడం, ఆ రేటు ప్రకారంగా మన రాష్ట్రానికి రావడం, మా రాష్ట్రానికి రావడం, వాళ్ళు డబ్బులు చెల్లించి పుస్తకాన్ని సరఫరా చేసేవాళ్ళు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ స్కీమ్ ప్రారంభం అవడం వల్ల మాకు ఉచితంగా ఇప్పుడు పుస్తకాలు వస్తున్నాయి. మా ప్రభుత్వంలో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, తెలుగు సబ్జెక్టు మాకుంది, మిగతా మాత్రం ఆంగ్ల భాషలో రాసుకున్నాను. నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ అనండి, అది ఎలాగా ఇంగ్లీష్లో రాయాలి. ఆ పుస్తకాలు కూడా సరఫరా అవుతున్నాయి. దీనివల్ల మా రాష్ట్రంలో ఉన్న పాఠశాల విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయింది. మా ఊరు నేనే ఊళ్ళో ఉంటున్నాను, అక్కడ నాకు హై స్కూల్ ఉంది, కొట్టి శ్రీరాములు గారి పేరుతో. 500 విద్యార్థులు నాకు వచ్చేవారు, ఇప్పుడు 50 మంది కూడా లేరు. ఆ పరిస్థితి ఎందుకు అంటే, శ్రామిక పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి ఇంగ్లీష్లో పెద్దగా చదువుకున్న వారు లేరు కాబట్టి ఆ ఇబ్బంది ఇప్పటికీ ఉంది. అయితే మన సభలో కూడాను ఈ విషయాలు చాలా చర్చించాం. ఒక సబ్జెక్ట్ ఉంది కదా, మన తెలుగు వస్తుంది కదా అన్న ఊహ ఒకటే కనిపించింది. ఆ ఊహ ఒక విధంగా ఓకే, కానీ మొత్తం పుస్తకాలు, మొత్తం ప్రశ్నపత్రాలని దానికి జవాబులుగా తెలుగులో రాయలేకపోవడం వల్ల విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇంగ్లీష్ మీడియంస్ చాలా ఉన్నాయి, సిబిఎస్ఈ అంటే ఐసిఎస్ఈ చాలా అన్ని రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. నేను కోరేది ఏంటంటే, దీన్ని ఆపాలంటే ముఖ్యమంత్రులతో కలియాలి. చాలా కమిటీలు ఏర్పడ్డాయి, అందరూ వచ్చేరు వెళ్ళిపోయారు. ఇందిరారెడ్డి గారు మా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆమె కూడా ఇక్కడ రాసేది, కానీ కాలే. ఇప్పుడు ప్రశ్న దూకగా చెప్పేసి అలాగే మనం ఏం చెయ్యాలనేది దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి నేను ఇందాక చెప్పాను, ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి దానికి వెళ్ళి ఆ ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుందని. అది మా రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళాలని నాకు ఇప్పుడు మంచి చిన్న అవకాశం దొరికింది. ఒక బోర్డుకి వైస్ చైర్మన్ కావడం ప్రభుత్వంలో. మొన్న మేము
ఈ దుర్గా పూజ అక్కడ ప్రసిద్ధి. తరువాత విజయోత్సవాలు చేస్తారు. మా ముఖ్యమంత్రి దానికి మొన్న వెళ్ళి సాధారణంగా మిఠాయి ఇవ్వాలి. అప్పుడు నేను అన్నా, మేడం గారు మీకు కళ్యాణం ఉంది, కొన్ని సమస్యలు మాకు అంటే తెలుగు వారి సమస్యలు కాదు, మా బోర్డు తరగతి సమస్యలు. అక్కడ బీహారీ మన అధ్యక్షులు గారు తెలుసు, ఛట్ పూజ అనే బీహారీ వాళ్ళు ఉంది. ఆ పూజ తర్వాత నేను మీతో కలుస్తాను అని చెప్పుకురాను. నేను రాకముందు ముఖ్యమంత్రి గారు రాశాను మా బోర్డు తరఫున, ఒకవేళ ఆమె కాదు పలానా దినం రండి అంటే మేము తెలంగాణ, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ ప్రజలతో కలుస్తాం. ఆమెకి ఈ తెలుగు బిడ్డకి ఇటువంటి హోదా ఇచ్చారని వాళ్ళ ధన్యవాదాలు చెబుతామని కొంతమంది లెటర్స్ కూడా తెలంగాణ రాశారు, సుందరరావు కూడా రాశారు. ఆ అవకాశం వచ్చినట్టయితే మన రాష్ట్రీయ తెలుగు సమస్య నుండి కూడా ఒకరిద్దరు ప్రతినిధులకి పేరు పంపిస్తాను. అక్కడ ఏం జరుగుతుందో అది భవిష్యత్తు, ఆ ప్రయత్నం ఒకటి చేస్తానని నేను మనవి చేస్తాను. పశ్చిమ బెంగాల్లో తెలుగు మాధ్యమం లేకపోవడం వల్ల అక్కడ విద్యార్థులు తగ్గిపోతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా. నమస్కారం. పూణే ఆంధ్ర హై స్కూల్ అని ఇంచుమించుగా 44-45 సంవత్సరాల నుంచి కూడా తెలుగు చదివించారు వాళ్ళ దగ్గర. తెలుగు టీచర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా కనుక వాళ్ళు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు, మర్చిపోయారు. అంటే ఒకప్పుడు ఈ కమ్యూనికేషన్లు ఏమీ లేకుండా, టెలిఫోన్లు లేకుండా 3 రోజులకు ఈనాడు పేపర్ ఏదో పేపర్ ట్రైన్లో వస్తానప్పట్లో పూణేలో తెలుగు నేర్పించారు. ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ నుండి మేము నేర్పించలేకపోతున్నాం. ఇది ఒక విధంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. ఎందుకు అంటే ఒకటి అందరూ పెద్దలు చెప్పినట్లు ఉపాధ్యాయులు లేవు, పుస్తకాలు లేవు. ఒకటైతే మొట్టమొదటి ప్రాబ్లం మనకి ఇంట్రెస్ట్ లేదు. ఇది కూడా ఒక కారణం. ఇది మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏదో విధంగా నేర్చుకోవచ్చు, అది ఒక విధమైన విషయం. ఎలాగే ఇంకా మనం అందరికీ ఇప్పుడు పిల్లలకి అందరికీ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి నేర్పించుకోవాలనుకునే వాళ్ళకు పుస్తకాలు ఎలాగో సార్ చెప్తున్నారు, పుస్తకాలన్నీ ప్రింట్ చేద్దాం ఇద్దామని. దాంతోపాటు గవర్నమెంట్ దగ్గర నాకు తెలిసినంత వరకు పెద్దవాళ్ళ శిక్షణ చేసి ఆ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు వాడడం లేదు. అంటే వాళ్ళు స్క్రాప్ కింద వేసే ప్లాన్లో చాలా ఉన్నట్లు ఉన్నారు. ఇంతకుముందు ఒకసారి తిరుపతిలో ప్రపంచ తెలుగు భాషా దినోత్సవం జరిగినప్పుడు మాకు కొన్ని వచ్చినాయి, 100-200 పెద్దవాళ్ళ శిక్షణ తెప్పించి పంచాము మేము. అలాంటి ఇంకా తెలుగు రాష్ట్రాల్లో పడి ఉన్నాయి. అవి కన్నా మనం ఎవరైనా తెప్పించగలిగితే ఈ ఇతర రాష్ట్రాల్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే కొంతవరకు దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అది చదవడానికి హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి దాంట్లో. ప్లస్ దాంట్లో కొన్ని